గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వెల్కమ్ టు హిస్టరీ క్లాస్. సో మనకి పీడిఎఫ్స్ అడుగుతున్నారు కదా, గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్ ఉంటుందండి టెలిగ్రామ్లో. అందులో లాస్ట్ వరకు అయిన పీడిఎఫ్స్ అందులో పెట్టడం జరిగింది. సో మీరు అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వండి, పీడిఎఫ్స్ అవైలబుల్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం ఎవరైనా అర్థమెటిక్ అని కొంతమంది అడుగుతున్నారు. అర్థమెటిక్కి మీకు జీజేపీ యాప్ ఉంటుందండి. జీజేపీ యాప్లో కనుక మీరు అర్థమెటిక్ క్లాసెస్ అరౌండ్ 90 hours క్లాస్ ఉంటుంది. సో మీరు అవైల్ చేయొచ్చు. ఈరోజు అయితే ప్రెసెంట్ ఆఫర్ కూడా ఉంటుంది. 10% డిస్కౌంట్కి హోలీ కోడ్ అనేది అప్లై చేస్తే 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో అర్థమెటిక్ ఎవరైనా ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే ఇక్కడికి వెళ్ళొచ్చండి. పీడిఎఫ్స్ కోసం టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో మనం హిస్టరీ క్లాస్ స్టార్ట్ చేద్దాం. హిస్టరీ క్లాస్లో మనము లాస్ట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికతకి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ చూసాము. మనం సిలబస్లో ఐవీసీ తర్వాత నెక్స్ట్ చాప్టర్ ఏమనుకున్నాము, ఆర్యన్స్ లేదా వేదిక్ సివిలైజేషన్. సో వేద నాగరికత అంటాము, వేదిక్ సివిలైజేషన్ ఆర్ ద అడ్వెంట్ ఆఫ్ ఆర్యన్స్. సో ఆర్యులు వేద నాగరికత అనే చాప్టర్ ఈరోజు మనం చూస్తున్నామండి. సో ఆర్యన్స్ అండ్ వేదిక్ పీరియడ్, వేదకాలం. ఇందులో మనం వేదిక్కి సంబంధించి యాక్చువల్లీ 2 phases ఉంటాయండి. 2 phasesకి సంబంధించి రెండూ చూస్తాం. ఎట్ ద సేమ్ టైం మనము వేదిక్ పీరియడ్లో కొంచెం ఎక్స్టెన్సివ్గా చదువుతాము. అది మీరు ఏంటంటే సింపుల్గానే ఉంటుంది, కంటెంట్ నోట్స్ చేసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి, ఎందుకంటే కొంచెం మెటీరియల్ ఎక్కువ ఉంటుంది వేదిక్ సంబంధించి. ఈరోజు మనం మ్యాక్సిమం హిస్టరీ క్లాస్లో వేదిక్ కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దామండి. హిస్టరీ కొంచెం స్పీడ్గా వెళ్ళవలసి ఉంటుంది, ఎందుకంటే మనం ఇందులో కాన్సెప్చువల్గా ఎక్కువగా ఉండదు హిస్టరీ. ఓన్లీ థింగ్ ఏంటంటే మనం కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్రాస్ప్ చేసుకోవాలి హిస్టరీకి సంబంధించి అయితే. అందుకనే హిస్టరీకి మనం కొంచెం గేర్ అనేది పెంచుదాం, కొంచెం పేస్లో వెళ్దాం. సో ఆర్యన్స్కి వచ్చేసరికి యాక్చువల్లీ వేదిక్ పీరియడ్లో 2 phases ఉంటాయి. ఒకటి ఏంటంటే తొలి వేద కాలం, దాన్ని మనము ఎర్లీ వేదిక్ పీరియడ్ అంటాం. ఎర్లీ వేదిక్ పీరియడ్, తొలి వేద కాలం. నెక్స్ట్ లేటర్ వేదిక్ పీరియడ్, మలి వేద కాలం అంటాం. లేటర్ వేదిక్ పీరియడ్, మలి వేద కాలం. తొలి వేద కాలం వచ్చేసరికి టైం పీరియడ్ అరౌండ్ 1500 BC టు 900 BC అండి. వేరస్ లేటర్ వేదిక్ పీరియడ్ వచ్చేసరికి 900 BC టు 600 BC అండి టైం పీరియడ్. సో ఈ రెండు వేదకాలం సంబంధించినవి. లేకపోతే స్టార్టింగ్ స్టేజ్, వేదకాలంలో స్టార్టింగ్ స్టేజ్ని తొలి వేదకాలం అంటాము, లేటర్ స్టేజ్ని మలి వేదకాలం అంటాం. ఈ రెండు ఎందుకు ఇట్లా విభజించాము అంటే ఇక్కడ ఉన్న సామాజిక అవనివ్వండి, రాజకీయ అవనివ్వండి, ఆర్థిక పరిస్థితులు అవనివ్వండి, ఇక్కడితో పోలిస్తే మార్పు చెందినాయి అన్నమాట. సో ఇక్కడ ఉన్న పరిస్థితులు కొన్ని మార్పు చెందినాయి ఇక్కడికి వచ్చేసరికి, అందుకనే మనం రెండుగా విభజించాం. ఏమేమి మార్పులు చెందినాయి, ఏమేమి ఉన్నాయనేది మనం ఈరోజు చదవబోతాం. సో మనం ఈరోజు ఈ రెండింటి గురించి చదువుతాం. వేదకాలం అంటే రెండింటికి సంబంధించింది. ఓకే కదండి. 2 phases ఆఫ్ వేదిక్ పీరియడ్ ఉంటాయి, ఇవి అవి. సో మనకి అసలు ఈ ఆర్యులు ఎట్లా వచ్చారు అనే దానిపైన థియరీ అండి. మనము లాస్ట్ క్లాస్లో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికత ప్రజలు ఉండేవారు మనకి ముఖ్యంగా ఈ ప్రాంతంలో అన్నట్టు మనం అనుకున్నాం కండి. మేబీ ఈ ప్రాంతంలో సింధు ఆ ప్రాంతంలో ఉండేవారు సింధు ప్రజలు. అయితే సింధు నాగరికత అంతరించడానికి కొన్ని కారణాలు చదువుతున్నప్పుడు ఆర్యులు రాక అని కూడా మనం ఒక కారణం చదువుకున్నాం. అంటే బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్ అండి. బీసీ అంటే అని అడుగుతున్నారు రవీందర్ గారు. బిఫోర్ క్రైస్ట్ అనమాట, అంటే క్రీస్తు పూర్వం 1500 BC, 1500. సో ఆర్యులు రాక వలన సింధు నాగరికత అంతరించింది అనే ఒక సిద్ధాంతం కూడా ఉంటుంది. కాబట్టి సింధు నాగరికత తర్వాత వచ్చిన వాళ్ళే ఆర్యులు. సో ఈ ఆర్యులు రాక గురించి మనకి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళు ఒరిజినల్గా ఏ ప్రాంతం వారు అనేది మనం చూస్తాం. సో కమింగ్ ఆఫ్ ద ఆర్యన్స్, ఆర్యులు రాక అనేది చూద్దాం. తెలుగులో కూడా ఉంటుందండి టెక్స్ట్, వరీ అవ్వద్దు. సో కమింగ్ ఆఫ్ ద ఆర్యన్స్, ఆర్యులు రాక. అయితే దీని మీద డిఫరెంట్ థీరీస్ ఉన్నాయండి. ఆర్యులు రాక మీద డిఫరెంట్ థీరీస్ ఉన్నాయన్నమాట. సో కొంతమంది ఏమంటారంటే
ఈ ఆర్యన్స్ అనేవాళ్ళు, సమ్ స్కాలర్స్ బిలీవ్ దట్, కొంతమంది ఏమంటారంటే ఆర్యన్స్ అనేవాళ్ళు మన భారతదేశానికి ఒరిజినల్గా చెందిన వాళ్ళే, మన భారతదేశానికి చెందిన వాళ్ళే అని కొంతమంది భావిస్తారు. అయితే మరికొందరు ఏమంటారంటే ఆర్యన్స్ అనేవారు మనవారు కాదు, వాళ్ళు ఎక్కడో బయట నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు అని కొంతమంది అంటారు. బయట నుంచి వచ్చి సెటిల్ అయ్యారు అనే దాంట్లో ఒక అతను మ్యాక్స్ ముల్లర్ ఏమంటాడంటే సెంట్రల్ ఏషియా, మధ్య ఆసియా ప్రాంతం నుండి భారతదేశానికి వచ్చి ఇక్కడ వారి సెటిల్ అయ్యారు అని అంటాడు మ్యాక్స్ ముల్లర్. ఎగ్జామ్స్లో క్వశ్చన్ ఎట్లా అడుగుతాడంటే హూ సెడ్ దట్ ఆరియన్స్ బిలాంగ్ టు ది సెంట్రల్ ఏషియా? మ్యాక్స్ ముల్లర్. నెక్స్ట్, ఆరియన్స్ అసలు ఆర్కిటిక్ ప్రాంతానికి చెందినవారు, అక్కడి నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు అని బాలగంగాధర్ తిలక్ గారు చెప్పడం జరుగుతుంది. సో యూరోప్ ఆర్కిటిక్ రీజన్ అని బాలగంగాధర్ తిలక్ చెప్పారు. అట్లా రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి, అవన్నీ చూస్తాం మనము. సో వాట్ ఎవర్, ఏదో ఒక ప్రాంతం నుంచి వీలైతే వచ్చి భారతదేశంలో సెటిల్ అయ్యారు. నెంబర్ 1 పాయింట్. ఎక్కడ సెటిల్ అయ్యారు అనేది సెకండ్ పాయింట్. మనకి సింధు నది ఉంటుంది కదండి, దాంట్లో వాటి యొక్క ఉపనదులు అవన్నీ ఉంటాయి కదండి, వాటినే మనము సప్త సింధు నది వ్యవస్థ అంటాం. సో ఆ సప్త సింధు ప్రాంతంలో మొట్టమొదటిగా వీళ్ళు వచ్చి స్థిర నివాసంని ఏర్పరచుకున్నారు. మెల్లగా ఈ సప్త సింధు ప్రాంతం నుంచి మెల్లగా తూర్పు వైపు అట్లా విస్తరించుకుంటూ గంగా ప్రాంతానికి, యమునా ప్రాంతానికి, ఆ ప్రాంతం వరకు చేరుకున్నారంటే దాదాపుగా ప్రెసెంట్ డే ఉత్తరప్రదేశ్ ఆ ప్రాంతం వరకు వీరు విస్తరించుకొని చేరుకోవడం జరిగింది మెల్లగా. తొలి వేదకాలంలో వీళ్ళు ఈ ప్రాంతంలో మాత్రమే పరితం చెందగా కాలానుగుణంగా వేదకాలం మలి వేదకాలం వచ్చేసరికి వీరు గంగా యమున వరకు చేరుకొని అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవడం జరిగింది. అది సెకండ్ పాయింట్. నెక్స్ట్, తెలుగు కూడా ఉంటుందండి డెఫినెట్లీ, లైక్ ఇక్కడ బోత్ లాంగ్వేజెస్. సో ఇంగ్లీష్ తెలుగు అని లాంగ్వేజ్ పెద్ద బ్యారియర్ అనుకోకండి హిస్టరీకి, సింపుల్ మనకి భాషల్లోనే ఉంటాయి. సో దట్ ఇంగ్లీష్ వాళ్ళు తెలుగులో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, తెలుగు వాళ్ళు ఇంగ్లీష్లో కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా వరకు ఎగ్జామినేషన్స్లో ఇంగ్లీష్లోనే ఉండడం జరుగుతుంది. ఇంగ్లీష్లో కంఫర్టబుల్ ఉంటే ఆ ఎగ్జామ్స్ అన్నిటికీ ఎలిజిబుల్ అవుతాం మనము. కాబట్టి సెకండ్ పాయింట్ అది. నెక్స్ట్, ఫస్ట్ ఇక్కడ మనము తొలి ఎర్లీ వేదిక్ పీరియడ్ అన్నాం కదండి, ఈ పీరియడ్ని మనము రిగ్వేదిక్ పీరియడ్ అని కూడా అంటాము. సో ఎర్లీ వేదిక్ పీరియడ్ని మనము రిగ్వేదిక్ పీరియడ్ అని కూడా అంటాము. అప్పుడు నివసిస్తున్న ప్రజల్ని రిగ్వేదిక్ ప్రజలు అని పిలిచేవారు, అదే అంటున్నాడు ఇక్కడ. ఫస్ట్ వాళ్ళని రిగ్వేదిక్ పీపుల్ అనేవారు, దాదాపుగా 1500 BC ఆ టైంలో వీళ్ళు రావడం జరిగింది అంటున్నాడు. వీళ్ళు ఏమంటున్నారంటే భారతదేశానికి వచ్చిన కన్నా ముందే ఆరియన్స్ అనేవాళ్ళు నార్త్ వెస్ట్ ఇండియా ఈ ప్రాంతంలో మొట్టమొదటిగా యాక్చువల్గా వీళ్ళు రాకన్నా ముందు ఇక్కడ ద్రవిడియన్స్ ఉండేవారు. అంటే వీళ్ళు ఒరిజినల్ ఇండియన్స్ అనమాట. ద్రవిడియన్స్ అనేవారు ఉండేవారు ఈ నార్త్ వెస్ట్ ఇండియాలో ఆర్యులు రాకన్నా ముందు. అయితే ఆర్యులు వచ్చాక వీళ్ళకి క్లాషెస్ రావడంతో ఈ ద్రవిడియన్స్ మెల్లగా సౌత్ వైపు వలస వెళ్ళడం మొదలైంది. అట్లాగా ద్రవిడియన్స్ సౌత్కి పరిమితం అయిపోయారు, ఈ ప్రాంతమంతా ఆర్యులు చేజెక్కించుకున్నారు అని చెప్పి చరిత్రకారులు భావిస్తారు. కాబట్టి ఈ పాయింట్ అది. నెక్స్ట్, అసలు ఆరియన్స్ అంటే అర్థం ఏంటి అంటే చాలా గొప్ప క్వాలిటీస్, లేకపోతే చాలా గొప్ప అని అర్థం, బెస్ట్ అనే అర్థం వస్తుంది అనమాట ఆర్య అంటే. సో వారి యొక్క రేస్ని గొప్పగా చెప్పుకోవడం కోసం వారిని ఆర్యులు అని పిలుచుకునేవారు అనమాట. కంపేర్ టు ద్రవిడియన్స్ వాళ్ళు గొప్ప అని చెప్పుకోవడానికి వారు పిలుచుకునేవారు ఆర్యులు అని. సో ఆరియన్స్ అంటే ది బెస్ట్ అని మీనింగ్ అనమాట. కాబట్టి వాళ్ళ యొక్క సుప్రీమసీని వాళ్ళు నిరూపించుకోవడానికి వారు ఆరియన్స్ అని పిలుచుకునేవారు. వీళ్ళని ఏమని పిలిచేవారు అంటే మీరు నా కింద ఉండే దాస్యులు అనే విధంగా పిలుచుకునేవారు అనమాట. ఆర్యులు మేము గొప్పవాళ్ళము, మీరు ద్రవిడియన్స్ అంటే మీరు ఆర్యులైన మా కింద మీరు దాస్యులు లాంటి వారు అని పిలవడం జరిగింది. సో ఆర్యులు ద్రవిడియన్స్ని, లోకల్ ఉంటున్న ఇండియన్స్, నేటివ్ ఇండియన్స్ని ఏమని పిలిచేవారు అనేది క్వశ్చన్. దే యూస్ టు కాల్ దెమ్ యాజ్ దాస్యాస్ ఆర్ దాస్యూస్ అని కూడా కొన్ని బుక్లో ఉంటుంది. దాస్యాస్ ఆర్ దాస్యూస్. నెక్స్ట్, ఇక్కడ చూడండి, తొలివేద కాలంలో ఆర్యులు ప్రధానంగా సప్తసింధు ప్రాంతానికే పరిమితం అయ్యారు. తూర్పున యమునా నదిని దాటి విస్తరించలేదు. అందుకే తొలివేద కాలానికి చెందిన ఋగ్వేదం మనకు వేదాలు 4 ఉంటాయండి. ఋగ్వేదం, సామవేదం,
యజుర్వేదం, అథర్వణ వేదం. అయితే ఋగ్వేదం అనేది తొలివేద కాలంలో రచించడం జరిగింది. అందుకని మనం తొలివేద కాలంని ఋగ్వేద కాలం అని అంటాము. అందుకని చెప్పి ఋగ్వేదంలో కనుక మనం చూసుకున్నట్లయితే కొన్ని నదుల యొక్క ప్రస్తావన అనేది ఉంటుంది. అయితే ఈ ఋగ్వేదంలో ఎక్కడ కానీ యమున కానీ గంగా కానీ వాటి యొక్క ప్రస్తావన లేదు. అనగా దీని అర్థం ఏంటి? ఈ ఋగ్వేదం రాసే టైంకి అక్కడ ఆర్యులు ఇక్కడ వరకు విస్తరించలేదు అని ఇక్కడ అదే అంటున్నాడు. అందుకే తొలివేద కాలానికి చెందిన ఋగ్వేదంలో సింధు దాని 5 ఉపనదులతో పాటు సరస్వతిని అధికంగా ప్రస్తావించారు అంటున్నాడు. కానీ మలివేద కాలానికి ఆర్యులు యమునను దాటి గంగా మైదాన ప్రాంతానికి విస్తరించారు. ఈ భౌగోళిక విస్తరణతో పాటే మలివేద కాలం నాటి ఆర్యుల యొక్క ఆర్థిక, సామాజిక, రాజకీయ, మత వ్యవస్థల్లో కూడా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. సో ఇండో ఆరియన్ మైగ్రేషన్. సో వీళ్ళు మైగ్రేషన్ గురించి మనం ఇందాక అనుకున్నాం కదండి. కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు వీళ్ళు ఎక్కడి నుంచి వలస వచ్చారని. దాని గురించి ఇక్కడ మనం చూద్దాం. ఫస్ట్ కనుక మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏమంటున్నాడు? ఆరియన్స్ అనేవారు వీరు ఒక సెమీ నొమాడిక్ పాస్టరల్ జనాలు అంటున్నాడు. పాస్టరల్ అంటే క్యాటిల్ అండి, క్యాటిల్ని పెంచుకుంటూ జీవించేవారు. నొమాడిక్ అంటే ఒక స్థిర నివాసం లేకుండా, అంటే ఒక స్థిర నివాసం అనేది ఉండకుండా వీళ్ళు తిరుగుతూ సంచరించే జాతి వారు అని అర్థం. సో ఫస్ట్ పాయింట్ అది. నెక్స్ట్, ఒరిజినల్ హోమ్ ల్యాండ్ ఆఫ్ ఆరియన్స్ ఏది? వీళ్ళు యాక్చువల్గా ఎక్కడ, ఏ ప్రాంతానికి చెందినవారు అనే దానిపైన డిఫరెంట్ థియరీస్ ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే మ్యాక్స్ ముల్లర్ ఏం చెప్తాడంటే యూరోప్ నుంచి వచ్చారు వీళ్ళు అని చెప్తాడు. అంటే యూరోప్, సెంట్రల్ ఏషియా, మధ్య ఆసియా అంటాడు మ్యాక్స్ ముల్లర్. సెంట్రల్ ఏషియా అంటాడు మ్యాక్స్ ముల్లర్. సో సెంట్రల్ ఏషియా దగ్గర కాస్పియన్ సీ ఉంటుంది కదండి, ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వీరు వచ్చారు అని చెప్పింది మ్యాక్స్ ముల్లర్. బాలగంగాధర్ తిలక్ ఆర్క్టిక్ రీజియన్ నుంచి వచ్చారు అన్నట్టు అంటాడు. అయితే ఇది మనం ఆల్రెడీ చూసాం కండి పాయింట్. వేదిక్ ఏజ్ అనేది గంగా ప్రాంతాన్ని ఇండో గ్యాంజెటిక్ ప్లేన్స్ అంటాం. అంటే ఇండస్ రివర్, ఇండో అంటే ఇండస్ అండి అక్కడ. సో ఇండస్ గ్యాంజెటిక్ ప్లేన్, ఆ మధ్య ప్రాంతంలో ఆ ప్రాంతాన్ని వీళ్ళు మొదటగా ఆక్రమించుకున్నారు. తర్వాత అసలు ఆర్య అంటే మీనింగ్ ఏంటంటే గొప్ప, లేకపోతే నోబుల్ అని అర్థము. వీళ్ళు సంస్కృత భాషని మాట్లాడేవారు. ఇది సంస్కృత భాష అనేది ఏ విధంగా వచ్చింది అంటే అప్పుడు ఉంటున్న ఇండియన్ భాష మరియు యూరోపియన్ల భాష యొక్క కలయిక, మిక్స్తో పుట్టిన భాషే సంస్కృత భాష. నెక్స్ట్, వీరు రూరల్ అండి. అంటే మనము ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఏమని చదివాము? వీళ్ళు అర్బన్ పీపుల్ అని చదివాము. వేరే ఆర్యులు వచ్చేసరికి రూరల్ అనమాట, గ్రామీణ ప్రజలు వీరు ఆర్యులు వచ్చేసరికి. నెక్స్ట్ సెమీ నోమాడిక్, సంచార జాతులు. ఇండస్ వ్యాలీ వచ్చేసరికి అర్బనైజ్డ్ అనమాట. నెక్స్ట్, ఆర్యులు ఏ విధంగా భారతదేశానికి ఎంటర్ అయ్యారు అనడానికి మన భారతదేశానికి ఇక్కడ పైన హిమాలయాల దగ్గరలో ఖైబర్ బోలాన్ పాసెస్ అని ఉంటాయండి. సో ఈ ఖైబర్ బోలాన్ పాసెస్ గుండా ఆర్యులు భారతదేశానికి రావడం జరిగింది అని మనం భావిస్తాం. క్వశ్చన్ ఇదే అడుగుతాడు. అకార్డింగ్ టు ద హిస్టోరియన్స్, ఆరియన్స్ ఎంటర్డ్ త్రూ ది ఏబిసిడి అంటాడు. గుజరాత్, ఖైబర్ పాస్ అట్లా అడుగుతుంటాడు. సో ఖైబర్ పాస్ అనేది మనం ఆన్సర్ చేయాలి. ఇది ఆర్యుల యొక్క మైగ్రేషన్కి సంబంధించి. అయితే ఇక్కడ నేను ఈ ఆర్యులు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు అని చెప్పడానికి ఇక్కడ మీకు డైరెక్ట్గా కొన్ని క్వశ్చన్స్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ చూసారనుకోండి, కింద ఇచ్చిన వారిలో ఎవరు ఆర్యుల యొక్క ఒరిజినల్ హోమ్ ల్యాండ్ యూరోప్కి చెందినవారు? ఆర్యులు యూరోప్ నుంచి వచ్చారు మన దగ్గరికి అని చెప్పేది ఎవరు అంటున్నాడు. డబ్ల్యూ జోన్స్ చెప్తాడండి. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ క్వశ్చన్స్ ఈ విధంగా వస్తాయి. ఆర్యుల యొక్క ఒరిజినల్ హోమ్ ల్యాండ్ జర్మనీ అని చెప్పింది ఎవరు అంటున్నాడు. పెన్కా అనే అతను చెప్పాడు. నెక్స్ట్, నెహ్రింగ్ ప్రకారం ఆర్యుల యొక్క హోమ్ ల్యాండ్ ఏది అంటే నెహ్రింగ్ ప్రకారం ఆర్యుల యొక్క హోమ్ ల్యాండ్ వచ్చేసరికి స్టెప్పీస్ అండి, రష్యన్ స్టెప్పీస్ అనమాట. నెక్స్ట్, హూ అడ్వకేటెడ్ ద థియరీ దట్ సెంట్రల్ ఏషియా, ఇది మీరు ఆల్రెడీ మీరు చెప్పాలండి, నేను మీకు చెప్పాను. ఫోర్త్ ఆన్సర్ ఇవ్వండి ఎవరన్నా. ఆర్యులు సెంట్రల్ ఏషియా, మధ్య ఆసియాకు చెందినవారు అని అన్నది ఎవరు? ఎస్ అండి, మ్యాక్స్ ముల్లర్ అన్నారు. మనం చదివాం కదా ఇది. నెక్స్ట్, హూ ఆర్గ్యూడ్ దట్ మెసపటోమియా వాజ్ ది ఒరిజినల్ హోమ్ ఆఫ్ ఆరియన్స్? ఆర్యుల యొక్క ఒరిజినల్ హోమ్ మెసపటోమియా అనేది చిల్డ్ అనే అతను అన్నాడు.
నెక్స్ట్ టిబెటన్ థియరీ ఆఫ్ ఆర్యన్ హోమ్ల్యాండ్ ఈజ్ అడ్వకేటెడ్ బై. టిబెటన్ థియరీ అని ఎవరు అన్నారు అంటున్నాడండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇట్ వాస్ దయానంద్ సరస్వతి అండ్ పార్జిటర్ అనే వారు అన్నారు. నెక్స్ట్ బాలగంగాధర్ తిలక్ ఆర్కిటిక్ అంటారండి, ఆర్కిటిక్. నెక్స్ట్ ఆర్యుల యొక్క ఒరిజినల్ హోమ్ ఇండియానే, వారు ఇక్కడ వారే అన్నది ఎవరు అని ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాడండి. ఆర్యుల వారు ఒరిజినల్గా ఇక్కడికి చెందిన వారే అనేది ఎవరు అంటున్నాడు. సో ఇక్కడ మీరు చూడండి, ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆన్సర్ లాస్ట్ ఆప్షన్ అనేది అవుతుందండి. లాస్ట్ ఆప్షన్ అవుతుంది, డి అవుతుంది, డి. సో జిఎన్ జా, కాలా అండ్ సరస్వతి. సో ఈ విధంగా మనకి ఆర్యుల యొక్క ఒరిజినల్ హోమ్ల్యాండ్ ఏది అంటే వీరు ఎక్కడి నుంచి వలస వచ్చారు అనే దానికి 8 థియరీస్ ఉంటాయి. మీకు ఇవన్నీ నేను ఈ రూపంలో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు మనం చూద్దామండి. ఫస్ట్ లైక్ ఎర్లీ వేదిక్ పీరియడ్ ఆర్ రిగ్వేదిక్ పీరియడ్ కనుక మనం మాట్లాడితే టైం పీరియడ్ వచ్చేసరికి కొన్ని బుక్స్లో 1000 అని ఉంటుందండి, కొన్ని బుక్స్లో 900 ఉంటుంది. ఆ టైం పీరియడ్ పైన పెద్ద ఫోకస్ చేయకండి, అబ్సల్యూట్లీ మీకు టైం అయితే అడగడు ఏ ఎగ్జామినేషన్స్లో. అయితే ఇక్కడ దీని గురించి చూసుకుంటే ఆర్యులు ఒరిజినల్గా సప్తసింధు ప్రాంతంలో అక్కడ నివసించేవారు అని మనం భావిస్తాం. అయితే ఈ సప్తసింధు, ఈ రివర్స్ ఉన్నాయి కదండి, ఈ రివర్స్కి ఋగ్వేదంలో వేరే పేర్లతో పిలిచేవారు అనమాట. అది మనకి వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్లో అడుగుతున్నాడు. ప్రస్తుత పేర్లు, ఈ నదుల యొక్క ప్రస్తుత పేర్లు, ప్రెజెంట్ నేమ్స్ మరియు వేదిక్ నేమ్స్, ఆ వేదకాలంలో వాటికి ఏమని పిలిచేవారు, లేకపోతే ఏన్షియంట్ నేమ్స్, ప్రాచీన నేమ్స్ ఏంటి, లేకపోతే ఓల్డ్ నేమ్స్ ఏంటి అనేది కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. సో ప్రెజెంట్ నేమ్, ఓల్డ్ నేమ్స్, లేకపోతే వేదిక్ నేమ్స్ ఏంటి అని. ఫస్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే మనకి ప్రెజెంట్ ఏంటి, ఇండస్ రివర్ ఉంది కదా, ఇండస్ రివర్ అని పిలుస్తాము. ఆ రివర్ని అప్పుడు వారి ప్రజలు సింధు అని పిలిచేవారు. నెక్స్ట్ బియాస్ నది ఉంటుంది కదండి, బియాస్ని విపాష్ అని పిలిచేవారు వేదకాలంలో. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి, ఇది ఏదైతే ఇప్పుడు ఉందో ఈ పాయింట్, నదుల్ని ఏమని అప్పుడు పిలిచేవారు అని అడుగుతున్నాడు ఎవ్రీ ఎగ్జామ్లో. జీలం నదికి యొక్క ప్రాచీన పేరు ఏది, లేకపోతే వేదకాలంలో ఏమని పిలిచేవారు అంటే విటాస్టా. రావి రివర్ని ఏమని పిలిచేవారు, పరుషిని. నెక్స్ట్ చీనాబ్ నదిని ఏమని పిలిచేవారు అంటే అసికిని. సట్లజ్ రివర్ని ఏమని పిలిచేవారు, శుతుద్రి అని పిలిచేవారు. సట్లజ్ రివర్ని శుతుద్రి అని పిలిచేవారు. సరస్వతిని సరస్వతి అనే ఉండేది. సో ఇవి వేదిక్ నేమ్స్ ఆఫ్ ది ప్రెజెంట్ రివర్స్ అండి, ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ ఇక్కడ మనము వరుసగా వేదకాలంకి సంబంధించిన రాజకీయ వ్యవస్థ చూస్తామండి. ఫస్ట్ అంటే పొలిటికల్ సిస్టమ్, ఇంగ్లీష్లో కూడా ఉంటుందండి స్లైడ్, వర్రీ అవ్వద్దు, తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. సో వాళ్ళ యొక్క రాజకీయ వ్యవస్థ ఏ విధంగా ఉండేదో చూస్తాం. రాజకీయ వ్యవస్థ అనగానేమి, వారిని ఎవరు పరిపాలించేవారు, ఆ పరిపాలిస్తున్న అతనికి బాధ్యతలు ఏమిటి, అతనికి సహాయంగా ఎవరెవరు ఉండేవారు, ఇట్లాగంతా మనము రాజకీయ కోణంలో ఆ కాలంని విశ్లేషిస్తాము మొదటగా. సో పొలిటికల్ సిస్టమ్ అనేది ఫస్ట్గా చూద్దామండి, రాజకీయ వ్యవస్థ ఏ విధంగా ఉంది వేదకాలంలో. వేదకాలంలో మనకి రాజులు అనేది మనకి మౌర్యుల నుంచే మొదలవుతుందండి. ఆ ముందంతా మనకి ఇవే మాట్లాడతాం అనమాట, ఎందుకంటే అక్కడ రాజవ్యవస్థ ఇంకా ఏర్పడలేదు. రాజవ్యవస్థ అంటే ఇది, ఆ రాజు తర్వాత ఏ రాజు వచ్చాడు, వాళ్ళ యుద్ధాలు ఏంటి, అవన్నీ మనం మౌర్యుల తర్వాతే అనమాట మాట్లాడేది. అంతకన్నా ముందు వీళ్ళ గురించి ఏంటి అంటే సామాజిక పరిస్థితులు ఎట్లా ఉండేవి, వాళ్ళ లిటరేచర్ ఏ విధంగా ఉంది, అట్లాంటి వాటిపైనే మనకి ఉంటుంది హిస్టరీ. సో ఇక్కడ కనుక మనం చూసినట్లయితే రాజకీయ వ్యవస్థ కనుక మనం చూసినట్లయితే ఫస్ట్ ఇంగ్లీష్లో తెలుగు చూడండి, మీకు ఏదన్నా ఫస్ట్ తెలుగులో చెప్తే నెక్స్ట్ ఇంగ్లీష్లో మనం చూద్దాము. ఫస్ట్ తెలుగులో చూసుకుంటే ఒక్కొక్క పాయింట్ చూద్దాము. రాజకీయ వ్యవస్థ ఋగ్వేద కాలం అనగానే మీకు ఏమర్థం అవ్వాలి, తొలి వేద కాలం అని అర్థం అవ్వాలి. సో ఋగ్వేద కాలంలో కనుక మనం మాట్లాడితే అంటే 1500 నుంచి 900 పూర్తి స్థాయి రాచరిక వ్యవస్థ అనేది ఏర్పడలేదు అప్పటికి. ఎందుకంటే నేను మీకు చెప్పాను, పూర్తి స్థాయి రాజు మంత్రి అవన్నీ అప్పటికి ఇంకా ఏర్పడలేదు. అంతా స్టార్టింగ్ సెటిల్మెంట్ ఏజెస్ అండి, దాదాపుగా 1500 క్రీస్తు పూర్వం అంటే ఊహించుకోండి ఎంత పురాతనము. కాబట్టి అప్పటికి పూర్తి స్థాయి రాచరిక వ్యవస్థ ఏర్పడలేదు, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాలక వర్గాలను రాజన్య అని పిలిచేవారు. సో ద రూలింగ్ క్లాసెస్ వర్ కాల్డ్ యాజ్ రాజన్యాస్ అనేవారు రూలింగ్ క్లాస్ని. ఈ వర్గాల నుంచే రాజన్ని ఎన్నుకునేవారు. అంటే వీళ్ళు
పాలించే వర్గాలు అనమాట వీరు. సో రూలింగ్ క్లాస్, అందులో నుంచి ఒక రాజుని ఎన్నుకునేవారు, ఒక రాజు లాంటి వాడిని, అంటే ఒక హెడ్ని. ఆ హెడ్నే రాజన్ అంటారు. సో వేదకాలంలో అధిపతిని రాజన్ అని పిలిచేవారు. సో ఈ వర్గాల నుంచే రాజన్ను ఎన్నుకునేవారు. నెక్స్ట్, ఈ రాజన్ అంటే మరి రాజుతో సమానం అంటే రాజు లాంటి వాడా అంటే ఇతనికి చూడండి, రాజన్ అనేవాడు రాజు కంటే, రాజు అని అనడం కంటే ఆ తెగ ఉన్నారు కదండి, అక్కడ ఒక తెగ ఉందనుకోండి, ఒక ఊరు ఉందంటే ఆ ఊరిలో ఒక తెగలన్నమాట. ఇవంతా ఒక తెగ అని పిలిచేవారు. అప్పుడు ఒక ప్రదేశంలో నివసిస్తున్న వారందరూ ఒక తెగ అని పిలిచేవారు. ఆ తెగకు ఇతను నాయకుడు అని పిలవడం కరెక్ట్ రాజు కన్నా. కాబట్టి రాజన్ను రాజు కంటే తెగ యొక్క నాయకుడుగా పరిగణించడమే సబబుగా ఉంటుంది. మరి రాజన్న ముఖ్య విధి ఏంటండి అంటే, ఇతని ముఖ్య విధి ప్రజలను కాపాడడము. దాంతోపాటు అప్పటి రోజుల్లోని, వేదకాలం రోజుల్లోని ప్రజల యొక్క ప్రధాన సంపద ఏమిటి ప్రశ్న అండి ఇది ఒక ఎగ్జామ్లో. వేదకాలం నాటి ప్రజల యొక్క ప్రధానమైన సంపద ఏది అంటే ఆవులు అండి, కౌస్. మరి ఆబ్వియస్లీ రాజన్ అనే అతని యొక్క కర్తవ్యం ఏముంటుంది, ప్రజల్ని కాపాడడంతో పాటు ప్రజల యొక్క ప్రధాన సంపద అయిన ఈ గోవులను దొంగలింపకుండా కాపాడడము. దీనికోసం మరి ఇతను ఏం చేస్తాడు, రాత్రి మరి దొంగలించకుండా అవన్నీ అవ్వకుండా గూఢాచారులను పెడతారు కదండి, స్పైస్ని. సో గూఢాచారులను ఇతను నియమించాడు, గూఢాచారులను నియమించేవాడు. ఇంకా రాజ్యం ఇంకేమి ఉండేవి, పురోహితుడు అనే అతను ఉండేవాడు, సేనాపతి ఉండేవాడు, ప్రజాపతి అన్నతను ఉండేవాడు. వీళ్ళందరూ రాజుకు సహాయకులుగా ఉండేవారు. సో రాజుకు సహాయంగా ఎవరు ఉండేవారు, పురోహితుడు, సేనాపతి, ప్రజాపతి. ఈ ప్రజాపతి అన్నతనికి ఏంటయ్యా ముఖ్య ఇతని యొక్క విధి ఏంటి అంటే, ప్రజాపతి యొక్క ముఖ్య విధి గడ్డి మైదానాలని పర్యవేక్షించడం అండి. టు ప్రొటెక్ట్ ది గ్రాస్ ల్యాండ్స్ అనమాట. ఎందుకంటే మరి ఆవులకి ఆ గడ్డి మైదానాలు పశు సంపదకు అవసరం కదండి. అందుకని చెప్పి ప్రజాపతి యొక్క ముఖ్య విధి ఏంటి అంటే ఆ గడ్డి మైదానాల యొక్క పర్యవేక్షణ. ఋగ్వేద కాలంలో కనుక మనం మాట్లాడితే పురోహితులు మనం ఉంటారు అన్నాం కదా. ప్రసిద్ధమైన ఇద్దరు పురోహితులు ఋగ్వేద కాలంలో ఎవరంటే వశిష్ఠుడు మరియు విశ్వామిత్రుడు. సో ఈ వశిష్ఠుడు యొక్క విశ్వామిత్రుడు వలనే మనకి దశరాజ యుద్ధం అనేది జరుగుతుంది. 10 రాజుల మధ్యలో ఒక యుద్ధం జరుగుతుందండి. అది అందుకనే దాన్ని అంటే 10 రాజులు ఒకవైపు, వీరు ఒకవైపు ఉండడం జరుగుతుంది. అందుకనే దీన్ని మనము దశరాజ బ్యాటిల్ అంటాం. ఇది ఎందుకు వచ్చిందంటే ఒక రాజ్యానికి ఒక విశిష్టుడు సపోర్ట్ చేయడం జరుగుతుంది, ఇంకొక సైడ్కి విశ్వామిత్ర సపోర్ట్ చేయడం ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్యన క్లాషెస్ని ఆ క్లాషెస్ వల్లే వార్కి వస్తుంది అనమాట. వీరిద్దరు క్లాషెస్ నుంచి ఆ వార్ అనేది స్టార్ట్ అవుతుంది, ఒకరినొకరు సపోర్ట్ చేయడం అట్లాగా. సో వీళ్ళిద్దరూ ప్రసిద్ధి చెందిన పురోహితులు, వీళ్ళ వల్లే దశరథ యుద్ధం అనేది పరోక్షంగా వీరి వల్లే వచ్చింది అని చెప్తారు చరిత్రలో. ఋగ్వేద కాలంలో కనుక మనము కుటుంబాన్ని చూసుకున్నట్లయితే, కుటుంబాన్ని ఒక ఫ్యామిలీని వాళ్ళు కుల అనేవారు. కుల అంటే కాస్ట్ అనేది అనుకోకుండా అండి, కాస్ట్ అనేది ఎర్లీ వేదిక్ ఏజ్లో ఇంకా ఉండదు. దెర్ ఇస్ నో కాస్ట్ ఇన్ ఎర్లీ వేదిక్ ఏజ్. సో అప్పుడులో కుల అనే పదం ఉండదు. కుల అంటే ఏంటి అంటే ఫ్యామిలీ, కుటుంబం. నెక్స్ట్, కుటుంబ పెద్ద ఉంటాడు కదండి, అతన్ని కులప అని పిలిచేవారు. కుల పెద్దలాగా కులప అని పిలిచేవారు. కొన్ని కులాల కలయికతోనే ఏర్పడేది గ్రామం, అంతే కదండి. కొన్ని ఫ్యామిలీస్ కలుస్తేనే కదా గ్రామం. అట్లాగనే కొన్ని కులాల యొక్క కలయికతోనే ఏర్పడేదే గ్రామం. గ్రామంకి అధిపతి ఎవరు అంటే గ్రామిణి అని ఉండేవాడు. దీనికి గ్రామిణి అనే అధికారి ఉండేవాడు, అతను అధిపతి. కొన్ని గ్రామాల సమూహాల్ని విస్ అనేవారు. కొన్ని గ్రామాలు కలిస్తే ఇప్పుడు ఏ విధంగా అయితే మండలం అంటున్నామో ఆ విధంగా ఆ రోజుల్లో విస్ అనేవారు అనమాట, విస్ అనేవారు. నెక్స్ట్, ఈ విస్ అనే దానికి అధిపతిగా ఎవరు ఉండేవారు అంటే విస్పతి అనే అతను ఉండేవాడు. ఇట్లాంటి విస్ల సముదాయంతో ఏర్పడేదే జన లేదా తెగ అనేది ఏర్పడుతుంది. ఈ జన ఆర్ తెగ యొక్క నాయకుడే రాజన్. సో ఇక్కడ మనకి ఏంటండి, గ్రామం ఫస్ట్ అన్నిటికన్నా చిన్నది ఏంటి అంటే కులము, ఫ్యామిలీ. ఆ కులాల యొక్క సమూహంతో ఏర్పడేదే గ్రామము. కొన్ని గ్రామాల సమూహంతో ఏర్పడింది ఏంటంటే విస్. నెక్స్ట్, కొన్ని విస్ల సముదాయంతో ఏర్పడింది ఏంటి, జన అంటాము లేదా తెగ అంటాము. కులానికి హెడ్ కులప, గ్రామానికి హెడ్ గ్రామిణి, విస్కి హెడ్ విస్పతి, జనార్ తెగకి హెడ్ రాజన్. విస్పతి, గ్రామిణి, కులప. నెక్స్ట్, ఋగ్వేద కాలంలో
రాజన్ యొక్క అధికారం అపరమైంది ఏం కాదండి, అంటే చాలా లిమిటెడ్ అనమాట. ఎందుకంటే ఎర్లీ వేదిక్ తొలి వేద కాలంలో చూసుకున్నట్లయితే కొన్ని సభలు ఉండేవి. సభ, సమితి, విధాత, గణ అనే ప్రజాసభలు రాజన్ యొక్క అధికారాన్ని నియంత్రించేవన్నమాట ఇవన్నీ. సో ఋగ్వేదంలో పన్నులు కూడా ఉండేవండి. పన్నుల యొక్క ప్రస్తావన కూడా మనకు కనబడుతుంది. ఋగ్వేదంలో మనకి బలి, ఇంగ్లీష్లో కూడా వీటిని ఇదే నేమ్స్తో పిలుస్తారండి, బలి అండ్ భాగా. బలి అండ్ భాగా అనే పన్నులు ఉండేవి, ట్యాక్సెస్ ఉండేవి ఋగ్వేద కాలంలో. ఇవి వాస్తవంగా అయితే చెప్పాలి అంటే పన్ను కాదండి, ఎందుకంటే వీటిని మీనింగ్ చూడండి. బలి అంటే ఏంటి అంటే ప్రజలు రాజుకి కానుగ్గా ఇస్తారు. ట్యాక్స్ అనేది కానుగ్గా ఇచ్చేది కాదు కదండి. ఆ రోజుల్లో ప్రజలందరూ కలిసి కానుగ్గా రాజుగారు మీరు మమ్మల్ని కాపాడుతున్నారు, ఇదిగోని కానుక అని చెప్పి ఇచ్చేవారు అనమాట. దాన్ని బలి అంటాం. మరి అది ట్యాక్స్ టెక్నికల్గా చూసుకుంటే ట్యాక్స్ డెఫినేషన్ కింద రాదు, బట్ వి కన్సిడర్ ఇట్ యాజ్ ద టైప్ ఆఫ్ ట్యాక్స్ అంటాం అనమాట. సో బలి అనేది ప్రజలు రాజుకి ఇచ్చే కానుక. ఎగ్జామినేషన్స్లో ఎట్లా అడుగుతాడు, వేదకాలంలో ప్రజలు రాజుకి ఇచ్చే కానుకని ఏమంటారు, ఏబిసిడి, బలి అంటారు. నెక్స్ట్ బాగా ఉంటుంది అనుకున్నాం కదా, బలి బాగా. బాగా అంటే ఏంటి అంటే యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధంలో ఆబ్వియస్లీ గెలిచిన వారు ఆ ఓడిపోయిన వారి యొక్క కొల్లగొట్టిన సంపదలో కొంత రాజుకి వెళ్తుందండి ఓట, కొంత సైన్యానికి వెళ్తుంది. ఆ రాజుకి వెళ్ళే ఓట అని బాగా అంటాం. ఎంత భాగం రాజుకి వెళ్తుందో దాన్ని మనం బాగా అని అంటాము. ఓకేగా అండి. ఓకే, నెక్స్ట్ ఇది ఓకే కదా ఎవ్రీవన్కి స్లైడ్. సో ఇంగ్లీష్లో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే పొలిటికల్ స్ట్రక్చర్ కనుక చూసుకున్నట్లయితే గవర్నమెంట్ మోనార్కియల్ ఫార్మ్లో ఉండేది. మోనార్కియల్ ఫార్మ్లో ఉండేది అంటే రాజు అనేది హెడ్ అనమాట. అతను రాజును అప్పుడు రాజన్ అనేవారు. అతనికి నచ్చిన విధంగా ఉండేది కానీ అట్లా అతనికి నచ్చినగా ఉండేది, అంతేకాని ఒక డాక్యుమెంట్ రాజ్యాంగంలాగా ఏదైనా చట్టాలు న్యాయాలు చేసుకుని దాన్ని బట్టి రాజ్యాన్ని నడిపించడం అనేది ఉండేది కాదు. అందుకనే మోనార్కియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటాం. మరి రాజుని ఏమనం, రాజన్ అని పిలిచేవాళ్ళం. సో నెక్స్ట్ సోషల్ యూనిట్, అన్నిటికన్నా పెద్ద సోషల్ యూనిట్ ఏది, జన. మనం ఆల్రెడీ ఇక్కడ చూసుకున్నాం కదండి, యూనిట్స్ చూసుకుంటే కులము, గ్రామము, విస్, జన. అన్నిటికన్నా పెద్దది ఏది, జన కదా, ఆర్ తెగ. సో ఇక్కడ అదే అంటున్నాడు, జన వాజ్ ద లార్జెస్ట్ సోషల్ యూనిట్ ఇన్ రిగ్వేదిక్ టైమ్స్ అంటున్నాడు. నెక్స్ట్ ఏ విధంగా విడదీశారు అంటే కుల అంటే ఒక ఫ్యామిలీ, కొన్ని కులాల సమూహం, గ్రామం, విసు, జన. అప్పట్లో సభలు, సమితిలు అని ఉండేవి. అంటే ఇవి ఒక ఇప్పుడు ప్రెసెంట్ డే గ్రామ సభలు లాంటివి అనుకోండి. సో ఓకే, సో అప్పట్లో సభలు ఉండేవి, సమితిలను ఉండేవి. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ట్రైబల్ కింగ్డమ్స్. అప్పట్లో కొన్ని తెగలు ఉండేవారండి. ట్రైబల్ తెగలు ఏంటంటే పురూస్, కురూస్, యాదూస్, మత్స్య, భర్తాస్, వీళ్ళందరూ ట్రైబల్ తెగవారు అనమాట. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి. నెక్స్ట్ లేటర్ వేదిక్ పీరియడ్ వచ్చేసరికి ఈ పొలిటికల్ స్ట్రక్చర్, రాజకీయ వ్యవస్థ ఏ విధంగా మారిందో చూద్దాము. సో లేటర్ వేదిక్ కాలంలో వచ్చేసరికి ఆర్యులు అనేవారు ఈస్ట్ వర్డ్స్ ట్రావెల్ చేసి అక్కడ యూపీ, బీహార్ ప్రాంతం వరకు విస్తరించారండి. మనం అనుకున్నాం కదా, గంగా, యమున ఆ ప్రాంతం వరకు ఆర్యులు వెళ్ళడం జరిగింది మలివేద కాలంలో. సో పొలిటికల్ స్ట్రక్చర్ అప్పుడు ఏమైంది అంటే మలివేద కాలం దగ్గరికి వచ్చేసరికి ఇదే రాజకీయ వ్యవస్థ ఏ విధంగా మారిందంటే అప్పటికి చిన్న చిన్న రాజ్యాలు ఉండేవి కదండి, చాలా చిన్న చిన్న రాజ్యాలు ఉండేవి అనమాట. ఈ చిన్న చిన్న రాజ్యాలన్నింటినీ ఒక త్రాటిపై తీసుకొచ్చి ఒక పెద్ద రాజ్యాలుగా ఏర్పడేవన్నమాట. ఇక్కడ జనాస్ ఉండేది అంతే. ఎర్లీ వేదికలో కేవలం జనాలు ఉండేవి. తర్వాత కొంచెం పెద్ద ఇవి జానపదాలుగా అయినాయి, జనపదాస్ అని. అయితే ఇట్లాంటి చాలా జనపదాస్ కలిపి ఒక పెద్ద రాజ్యంగా ఏర్పడ్డాయి. వాటిని మనము మహాజనపదాస్ అని పిలుస్తాము. సో మలివేద కాలం ఎండ్ అయ్యే టైంకి మహాజనపదాస్ అనేవి ఏర్పడుతూ వచ్చినవి. సో కింగ్డమ్స్ లైక్ మహాజనపదాస్ వర్ ఫార్మ్డ్ బై అమాల్గమేటింగ్ స్మాలర్ కింగ్డమ్స్. నెక్స్ట్ కింగ్స్ పవర్ అనేది ఇంక్రీజ్ అయిందండి. మనం ఇక్కడ ఏమన్నాము, తొలివేద కాలంలో రాజు యొక్క అధికారం అనేది తక్కువగా ఉండేది, ఎందుకంటే సభలు, సమితులు నియంత్రించేవి. కానీ మలివేద కాలంకి వచ్చేసరికి సభలు, సమితులు చాలా వరకు లేకుండా అయిపోయినాయి. ఈ సభలు, సమితులు ఉన్నా కేవలం నామమాత్రం వరకే అయినాయి. అందుకని చెప్పి రాజు యొక్క అధికారం అనేది తొలివేద కాలంతో పోలిస్తే మలివేద కాలం వచ్చేసరికి బాగా పెరిగింది.
నెక్స్ట్ అతను తన స్టేటస్ని, తన పొజిషన్ని ఉంచుకోవడం కోసం చాలా యాగాలు, యజ్ఞాలు చేసేవాడండి. చాలా సాక్రిఫైసెస్ కూడా చేసేవాడు అనమాట. అంటే యాగాలు ఉంటే అశ్వమేధ యాగం ఉంటుంది, రాజపేయ యాగం, రాజసూయ యాగం, ఇవన్నీ చేసేవాడు. సో ఏమేమి చేసేవాడు? రాజసూయ యాగం చేసేవాడు, వాజపేయ యాగం చేసేవాడు, అశ్వమేధ యాగం చేసేవాడు అనమాట. ఇవన్నీ యాగాలు మలివేద కాలంలో పుట్టినవే. నెక్స్ట్ ఈ సభా సమితులు చాలా వరకు తీసేశారు. ఉన్న దగ్గరలో కూడా వీటికి ఇంపార్టెన్స్ లేకుండా అయిపోయినాయి. కేవలం నామమాత్రం వరకు పరిమితమైనవి. ఇది రాజకీయ వ్యవస్థ అండి. వేదకాలంకి వచ్చేసరికి రాజకీయ వ్యవస్థ ఇది. నెక్స్ట్ ఇక్కడ మనం మలివేద కాలంలో రాజకీయ వ్యవస్థ ఇక్కడ చూడండి. మలివేద కాలానికి ఆర్యులు స్థిర జీవనానికి అలవాటు పడ్డారు. తొలివేద కాలంలో వీళ్ళు సంచార జీవులుగా ఉండేవారు. మలివేద కాలంకి వచ్చేసరికి మెల్లగా వీరు స్థిర జీవనానికి అలవాటు పడ్డారండి. సెటిల్డ్ లైఫ్ అంటాం. ఋగ్వేద కాలం నాటి తెగలు ఆధారిత పాలన వ్యవస్థ స్థానంలో ప్రదేశం ఆధారిత పాలన వ్యవస్థ ఏర్పడింది. ఇక్కడ తెగల ఆధారిత పాలన వ్యవస్థ ఉండేదండి ఋగ్వేద కాలంలో. ఋగ్వేద కాలంలో తెగల మీద ఆధారపడుతూ పాలన వ్యవస్థ ఉండేది. వేరే ఇక్కడికి వచ్చేసరికి ఒక ప్రదేశంలో ఉంటున్నారు అంటే ఆ ప్రదేశానికి ఇంపార్టెన్స్ వచ్చి ఆ ప్రదేశం ఆధారిత పాలన వ్యవస్థ అనేది మలివేద కాలం వచ్చేసరికి ఏర్పడింది. వీటినే జానపదాలు అంటారు. ఈ కాలంలో రాజన్ అనే అతను కేవలం గోవులను రక్షించే గోపతి మాత్రమే కాదు. తొలివేద కాలంలో ఈయన పని కేవలం ఇంతే. కానీ తర్వాత పెద్ద రాజ్యాలు ఏర్పడుతున్నాయి, జానపదాలు ఏర్పడుతున్నప్పుడు ఆబ్వియస్లీ అతని యొక్క ఇంపార్టెన్స్, స్టేటస్ పెరుగుద్ది. అందుకనే మలివేద కాలం వచ్చేసరికి రాజన్ అనే అతను కేవలం గోవులను రక్షించే గోపతి మాత్రమే కాదు. ఇతను సుశిక్షిత సైన్యాన్ని కలిగి ఉండి పక్క రాజ్యాలను ఆక్రమించే స్థాయికి ఎదిగాడు. ఈ రాజన్ అనే అతను ఇంపార్టెన్స్ పెరుగుతూ వచ్చింది ఇతనికి. మరి ఇతను స్టేటస్ని, పొజిషన్ని మెరుగుపరచుకోవడం కోసం ఇతను ఏం చేసేవాడు? యాగాలు చేసేవాడు. రాజసూయ యాగం, అశ్వమేధ యాగం, వాజపేయ వంటి యజ్ఞ యాగాలు ప్రారంభమయ్యాయి. రాజుపై నియంత్రాధికారం ఉన్న సభలు క్షీణించి సమితులు మాత్రమే మిగిలాయి. అవి కూడా కేవలం నామమాత్రపు సలహా మండలాలుగా మారిపోయినాయి అన్నమాట. దీనివల్ల సభలతో ఎంపికయ్యే రాజన్ పదవి వంశపారంపర్యంగా పదవి మారిపోయింది. సో మెల్లగా వచ్చేసరికి ఈ రాజన్ అనే పదవి హెరిడిటరీ అయిపోయిందండి. ఎందుకంటే రాజు చాలా పవర్ఫుల్. ఆబ్వియస్లీ ఏమంటాడు? నేను ఎంత గొప్పని రేపు పొద్దున్న నా తర్వాత నా కొడుకు రాజు అవుతాడు అట్లా గండం మొదలుపెట్టాడు. ఎందుకు? అతనికి అంత ఇంపార్టెన్స్, అంత పవర్ పెరిగింది కాబట్టి. సో మెల్లగా రాజన్ అనే పదవి వంశపారంపర్య పదవిగా మారిపోయింది. ఈ కాలంలో రాజుకి సహాయం, సహకారాలు అందించేందుకు 12 రత్నిన్ అనే మంత్రిమండలి ఏర్పడిందండి. ఒక 12 మందితో కూడిన మంత్రిమండలి కూడా ఏర్పడింది రాజుకి. రాజు పొజిషన్ పెరిగినప్పుడు మరి ఆబ్వియస్లీ ఇతనికి బాధ్యతలు, విధులు కూడా పెరిగినప్పుడు సహాయంగా మంత్రి మండలి ఉండాలి కదండి. ఒక 12 మంది మంత్రిమండలిలో కూడిన మంత్రిమండలి ఏర్పడింది. ఆ మంత్రిమండలిని మనము 12 రత్నిన్ అంటాము. వీరిలో ఎవరెవరు ఉంటారు ముఖ్యమైన వాళ్ళు అంటే, వీరిలో ప్రధాన పురోహితుడు ఉంటారు, పట్టమహిషి ఉంటారు, సేనాని, సూత, సంగ్రహిత్రి, బాగదుగు, అక్షావాప, గోవికర్తన, గ్రామని మొదలైన వారు సభ్యులుగా ఉంటారు. ఇవన్నీ మేము గుర్తుపెట్టుకోవాలా అంటే ఒకటండి, మనము ఆబ్జెక్టివ్లో జస్ట్ గుర్తు పట్టడమే కాబట్టి ఒక రీడింగ్ ఇస్తే రేపు పొద్దున్న ఎగ్జామ్ టైంలో డెఫినెట్గా మేబీ దేర్ ఆర్ హయ్యర్ ఛాన్సెస్ దట్ ఒకసారి మనం చదివి ఉంటే అది చూసినప్పుడు ఆ క్వశ్చన్ మనకి వెంటనే ఆప్షన్ చూసినప్పుడు అన్న ఏదన్నా స్ట్రైక్ అవడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి హిస్టరీ ఏంటంటే ఒక రీడింగ్ ఇవ్వాలండి మనం. సో ఎక్కడికి ఉన్నాం మనం? ఇక్కడ ఉన్నాం. గ్రామని మొదలైన వారు సభ్యులుగా ఉండేవారు. నెక్స్ట్ బలి బాగా అనేవి పూర్తి స్థాయి పన్నులుగా మారాయి. వాటి వసూలకు బాగదుగా అనే అధికారి ఉండేవాడు. అయినప్పటికీ ఈ కాలానికి పూర్తి స్థాయి అధికారం యంత్రాంగం మాత్రం ఏర్పడలేదు. పూర్తి స్థాయి యంత్రాంగం ఏర్పడలేదండి. కాకపోతే కొంతవరకు పరివర్తన చెందుతూ వస్తుందన్నమాట రాజకీయ వ్యవస్థ. సో ఇవి జస్ట్ ముందు వాలంటరీగా ఉండేవి, దాని తర్వాత కంపల్సరీ ట్యాక్స్ అయ్యేది. ట్యాక్స్ కలెక్ట్ చేయడం ఒక ఆఫీసర్ కూడా ఉండేవాడు, అతన్ని బాగా అనేవారు. సో ఇదన్నమాట పొలిటికల్ స్ట్రక్చర్కి వచ్చేసరికి. ఇప్పుడు మనం ఏం చూసామండి? రాజకీయ వ్యవస్థ చూసాం. ఇప్పుడు ఆర్యులకు సంబంధించి మనము ఫస్ట్
పొలిటికల్ స్ట్రక్చర్ అనేది చూడడం జరిగింది. రాజకీయ వ్యవస్థ. నెక్స్ట్ ఆర్యులకు సంబంధించి మనము సామాజిక వ్యవస్థ, సోషల్ స్ట్రక్చర్ చూస్తామండి. ఇది రాజకీయ. నెక్స్ట్ ఇప్పుడు మనం చూడబోయేది సామాజిక. సో సామాజిక వ్యవస్థ, సోషల్ స్ట్రక్చర్. సోషల్ స్ట్రక్చర్లో మనం ఉమెన్ గురించి మాట్లాడాలి. ఉమెన్ కనుక చూసుకున్నట్లయితే ఎర్లీ వేదిక కాలంలో, తొలి వేద కాలంలో ఈ విధంగా ఉండేది. మలి వేద కాలం వచ్చేసరికి ఈ విధంగా అయ్యింది అనేది చూద్దాం. తొలి వేద కాలంలో చూసుకున్నట్లయితే మహిళలకు గౌరవం ఉండేది. సో ఉమెన్ ఎంజాయ్డ్ ఏ రెస్పెక్టబుల్ పొజిషన్. నెక్స్ట్ సభలు సమితిలు అని ఉండేవని అనుకున్నాం కదండి మనం ఇందాక. అటువంటి సభలు సమితిల్లో మహిళలు కూడా పాల్గొనేవారు తొలి వేద కాలంలో. దే వర్ అలౌడ్ టు టేక్ పార్ట్ ఇన్ సభాస్ అండ్ సమితీస్. నెక్స్ట్ మహిళా కవులు కూడా అప్పుడు ఉండేవారండి. సో ఉమెన్ పోయిట్స్ కూడా అప్పుడులో ఉండేవారు. వాళ్ళకి ఎగ్జాంపుల్ ఏంటంటే లోపముద్ర, అపాల, విశ్వవర, ఘోష, వీళ్ళందరూ ఎవరు అంటే కవిత్రులు అనమాట. సో ఒక మహిళలకి కవులుగా ఉండే స్కోప్ వచ్చింది అంటే వాళ్ళకి విద్య అందినట్టు. మహిళలకి విద్య అందింది అంటే ఆనాటి ఉమెన్ కొంత రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉండి కొంత స్టేటస్ని ఎంజాయ్ చేస్తేనే కదా ఇవన్నీ సాధ్యమవుతాయి. సో ఆ విధంగా మనం చెప్పగలుగుతాం అన్నమాట. నెక్స్ట్ ఆ టైంలో ఆల్రెడీ మనం అనుకున్నాం తొలివేదకాలం వచ్చేసరికి కౌస్ అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడు ఉన్న రాజన్ అనే అతని ముఖ్య విధి కూడా ఈ గోవుల్ని సంరక్షించటం అని. నెక్స్ట్ మోనోగమి అనేది ప్రాక్టీస్ అండి. మోనోగమి అంటే అర్థము సింగిల్ మ్యారేజ్, ఒకరినే అనమాట మ్యారేజ్. అయితే అప్పట్లో కొంచెం గొప్ప పెద్ద ఫ్యామిలీస్లో పాలిగమి కూడా ఉండేది. పాలిగమి అంటే మల్టిపుల్ మ్యారేజ్లో. నెక్స్ట్ చైల్డ్ మ్యారేజ్ అప్పట్లో లేదండి. నెక్స్ట్ సోషల్ డిస్టింక్షన్స్ ఉండేవి, అంటే సామాజికంగా వర్గీకరణ ఉండేది, కానీ అది చాలా ఎక్కువగా ఉండడము, లేకపోతే ఫిక్స్డ్గా రిజిడ్గా ఉండడము, వంశపారంపర్యంగా ఉండడం అట్లాగా లేదనమాట. అప్పుడులో కొంచెం లిబరల్గా ఉండేది తొలి వేదకాలంలో అంతా. ఇప్పుడు మలివేద కాలంలో వచ్చేసరికి ఏవైతే తొలి వేద కాలంలో లిబరల్గా ఉన్నాయో అవే మలివేద కాలంకి వచ్చేసరికి బాగా రిజిడ్గా అయిపోయినాయి, బాగా స్ట్రాంగ్గా అయిపోయినాయి అనమాట. సో మలివేద కాలంలో సోషల్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉందో మనం చూద్దాం ఇక్కడ. నెక్స్ట్ వర్ణ వ్యవస్థ బాగా డెవలప్ అయ్యిందండి మలివేద కాలం వచ్చేసరికి. ఇంపార్టెంట్, వర్ణ సిస్టమ్ అనేది బాగా డెవలప్ అయ్యింది. నెక్స్ట్ ఈ వర్ణ సిస్టమ్ అనేది ముందు తొలి చూసుకుంటే ఇది ఉద్యోగం అనేది ఇచ్చారు. వైశ్య అనే వర్ణంగా పరిగణించేవారు. అతను వ్యవసాయం చేస్తే శూద్రుడిగా పరిగణించారు. అతను సైనికంలో ఉంటే అతన్ని క్షత్రియుడిగా, వేదాలు చదువుతూ పూజలు చేస్తే పురోహితుడిగా బ్రాహ్మణ వంశంలో పరిగణించేవారు. అట్లాగా అతను చేసిన వృత్తి బట్టి ఉండేది. ప్లస్ ఒక మనిషి పుట్టిన తర్వాత ఒక వృత్తి నుంచి ఇంకో వృత్తిగా మారగలుగుతాడు. అదేవిధంగా మారడం వల్ల అతని యొక్క కులం కూడా మారేది. ఇది తొలి వేద కాలంలో ఇట్లా ఉండేది. కానీ మలివేద కాలంలో మనం ఆల్రెడీ ఏమనుకున్నాం, రిజిడ్గా అయిపోయింది. అంటే వీరి యొక్క కులం అనేది, ఒక మనిషి యొక్క కులం అనేది అతను చేసిన ఉద్యోగం బట్టి కాదు, అది వంశపారంపర్యంగా వస్తుంది బాబు, ఫ్యామిలీ పరంగా అన్నట్టు తయారైపోయింది వర్ణ వ్యవస్థ మలివేద కాలంలో. సో మలివేద కాలంలో వర్ణ వ్యవస్థ అనేది ఆక్యుపేషన్లా కాకుండా హెరిడిటరీగా తయారయ్యింది. సొసైటీ, సమాజం అనేది 4 రకాలుగా వర్గీకరించబడింది. వారు మొదటిగా బ్రాహ్మిన్స్ ఉండేవారు, వీళ్ళు ఎవరు పురోహితులు. తర్వాత క్షత్రియస్ వచ్చేవారు, వీరు పాలించే వర్గము. వైశ్యాస్ వచ్చేవారు. వైశ్యాస్ కింద అప్పట్లో అగ్రికల్చర్ని వైశ్యాస్ అన్నట్టు చూసేవారు, ఎందుకంటే పండించి దాన్ని వారు వ్యాపారంగా చేసేవారు కాబట్టి. సో వ్యవసాయదారులు, వ్యాపారులు వీళ్ళంతా వైశ్యుల కింద చూసేవారు. నెక్స్ట్ శూద్రులు ఎవరైతే ఉన్నారో ఈ పైన 3 వర్ణాలు వారి సేవలను అందించడం కోసం ఉన్నవారిని శూద్రులుగా పరిగణించేవారు అప్పుడు. అంటే వీరి యొక్క అవసరాలను తీర్చేవారు శూద్రులు, అట్లా పరిగణించేవారు. సో సమాజం 4 వర్ణాలుగా విభజించబడింది. నెక్స్ట్ ఉమెన్ యొక్క పరిస్థితికి వస్తే తొలివేద కాలంలో వీళ్ళకి బెటర్ స్టేటస్ ఉండేది. మలివేద కాలంలో బాగా డౌన్ అయిపోయింది స్టేటస్. వీళ్ళు పబ్లిక్ సమావేశాలు లైక్ సభలు, సమితిల్లో వీళ్ళు పాల్గొనడం అనేది నిషేధింపబడ్డారు. వాళ్ళ పొజిషన్ సొసైటీలో బాగా తగ్గిపోయింది. చైల్డ్ మ్యారేజెస్ బాగా కామన్ అయిపోయినాయి. ఇక్కడ అసలు చైల్డ్ మ్యారేజెస్ లేవు. మలివేద కాలంకి వచ్చేసరికి కామన్ ఆస్పెక్ట్కి అయిపోయింది చైల్డ్ మ్యారేజెస్. నెక్స్ట్ ఇక్కడ
క్యాస్ట్తో పాటు సబ్ క్యాస్ట్లు కూడా వచ్చాయండి. ఇది ఇంపార్టెంట్. సబ్ క్యాస్ట్స్ కూడా డెవలప్ అయ్యాయి. అంటే ఒక వృత్తిలో మళ్ళీ ఇంకా స్పెషలైజేషన్లు వస్తుంటాయి కదండి వృత్తిలో. సో ఏ విధంగా అయితే ఒక వృత్తిలో స్పెషలైజేషన్లు, ఆ వృత్తిలోనే ఇంకో స్పెషలైజేషన్లు భాగాలుగా వస్తాయో, ఈ భాగంని పాటించేవారు ఈ కులమని, అట్లాగే క్యాస్టుల్లో కూడా సబ్ క్యాస్ట్లు అనేవి వచ్చినాయి. సో మలివేద కాలంలో సబ్ క్యాస్ట్స్ అనేవి కూడా రావడం జరిగింది. సబ్ క్యాస్ట్స్ అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇదంతా ఏంటండి? సామాజిక వ్యవస్థ. సో సామాజిక వ్యవస్థ గురించి ఇప్పుడు మనం చదివాం. సోషల్ స్ట్రక్చర్ దీన్ని మనం తెలుగులో చూద్దాం. సామాజిక వ్యవస్థ ఏ విధంగా ఉండేది వేదకాలంలోని. ఆర్యులు భారతదేశంలో వర్ణ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఫస్ట్ పాయింట్ అండి, క్వశ్చన్ ఇది. మన భారతదేశంలో వర్ణ వ్యవస్థని ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఆర్యులు అనేది ఆన్సర్. నెక్స్ట్, సమాజాన్ని 4 వర్ణాలుగా విభజించారు వీరు. సమాజాన్ని ఎన్ని వర్ణాలుగా విభజించారు? 4. ఏంటవి? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఇందులో మొదటి 3 వర్ణాలైన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులను ద్విజులుగా పరిగణించారు. ద్విజ సిస్టమ్ అండి. ద్విజులు అంటే ద్విజ అంటే 2 సార్లు జన్మించిన వారు అని, ట్వైస్ బార్న్ అని. వీళ్ళు 2 సార్లు జన్మించిన వారు అని, అంటే మొదట పుట్టినప్పుడు మరియు తర్వాత జంధ్యం ధరించినప్పుడు 2 సార్లు వీరు జన్మించిన వారు అని పరిగణించి ద్విజ అనే పద్ధతిని ప్రవేశపెడతారు. అయితే 4 వర్ణాల్లో మొదటి 3 వర్ణాలు ప్రజలు మాత్రమే ద్విజులు అని చెప్పడం జరిగింది. 4వ వర్ణమైన శూద్రులు ఋగ్వేద కాలంలో చివరిలో కనిపిస్తారు. అయితే ఈ వర్ణ వ్యవస్థ అంత కఠినంగా లేదు. ఋగ్వేద కాలంలో చెప్తున్నాడండి. ఇక్కడ ఋగ్వేద కాలంలో చెప్తున్నాడు. ఋగ్వేద కాలంలో వర్ణ వ్యవస్థ అంత కఠినంగా లేదు. ఏ వర్ణం వారైనా ఏ వృత్తినైనా చేపట్టవచ్చు. వర్ణాంతర వివాహాలు అధికంగానే అప్పుడులో జరిగేవి తొలివేద కాలంలో. అయితే లిబరల్గా ఉన్నవండి ఎర్లీ వేదిక్ అండి. బాగా రిజిడ్గా ఉన్నవన్నీ లేటర్ వేదిక్ ఏజ్లోగా అవుతాయి. అయితే అనులోమ వివాహాల సంఖ్య అధికంగా ఉంది. ఆనాటి సమాజంలో పైన పేర్కొన్న 4 వర్ణాలతో పాటు దాస్యులు అని మరొక వర్గం కూడా ఉంది. దాస్యులు అంటే ఒరిజినల్గా ఇండియాలో ఉంటున్న స్థానిక ప్రజలు అండి. వైశ్యులు అంటే ఏమిటి అని అడుగుతున్నారు రవీంద్ర గారు. వైశ్యులు అంటే నథింగ్ బట్ వాణిజ్యం, వ్యాపారం చేసేవారు, చేతి వృత్తి వారు, వీరందరూ వైశ్యుల కింద అప్పుడులో పరిగణించేవారండి. జనరల్గా చెప్పాలంటే ట్రేడింగ్ కమ్యూనిటీ అండి. వ్యాపారం చేస్తూ జీవించేవారిని వైశ్యులు అని పిలవడం జరిగింది, ట్రేడింగ్ కమ్యూనిటీ. సో లోకల్గా ఉంటున్న వాళ్ళని దాస్యులు అంటారు అనుకున్నాం కదండి. సో ఈ 4 వర్ణాలతో పాటు దాస్యులు అనే మరొక వర్గం కూడా అప్పుడులో ఉండేది. వీళ్ళు ఆర్యుల చేతిలో ఓడిపోయిన స్థానిక ప్రజలు. వాస్తవంగా వర్ణం అనే పదానికి అర్థం రంగు అని అర్థం అండి. స్టార్టింగ్ యాక్చువల్గా వర్ణము రంగుతో మొదలైంది. ఇట్లా ఆర్యంలో వచ్చేసరికి ఆర్యులు మనకు వేరే దేశం నుంచి, ఉత్తరం నుంచి అక్కడ వస్తారు. చలి దేశాలు కాబట్టి వారు తెలుపు రంగులో ఉండడం జరుగుతుంది. ఇక్కడ లోకల్ మన స్థానిక ప్రజలు వచ్చేసరికి బ్లాక్ కలర్లో కొంచెం ఉండడం జరుగుతుంది. సో వీళ్ళపైన ఆధిపత్యం చెలాయించడానికి మొదటగా ఏ కారణం చేత చెలాయిద్దామని చూస్తే కలర్ బట్టి చేశారనమాట. మొదటగా మీరు బ్లాక్, మేము వైట్, మీరు మాకన్నా కింద ఉంటారు, మేము మీకన్నా పైన ఉంటాము అని మొదటగా చెప్పారు. సో ఆ రకంగా ఫస్ట్ వర్ణ వ్యవస్థ అనేది వచ్చింది. వర్ణ వ్యవస్థ 2గా ఉండేది మొదట్లో, కృష్ణవర్ణము, శ్వేతవర్ణము అని. కృష్ణవర్ణము అంటే బ్లాక్, ఇక్కడ ఉంటున్న స్థానిక ప్రజలు. శ్వేతవర్ణము అంటే వైట్, ఈ ఆర్యులు. సో ఈ రకంగా ఫస్ట్ మొదటి సమాజంలో వీళ్ళు వర్గీకరణ చేశారు. మెల్లగా ఆ వర్ణ వ్యవస్థని ఈ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రగా డెవలప్ అయ్యింది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? వాస్తవంగా మాట్లాడితే వర్ణం అనే పదానికి రంగు అని అర్థం. నలుపు వర్ణంలో ఉన్న స్థానిక ప్రజలను సూచించేందుకు దీన్ని వాడారనమాట వాళ్ళు ఆర్యులు. నాటి సమాజంలో స్త్రీల పరిస్థితికి వస్తే తొలివేద కాలంలో వీళ్ళకి గౌరవప్రధానమైన స్థానం ఉండేది. పాలనా సభల్లో కూడా మహిళలకు ప్రాతినిధ్యం ఉంది. స్త్రీలు భర్తతో పాటు యజ్ఞయాగాది కృతువుల్లో కూడా పాల్గొనేవారని తొలికాలంలో. తమ జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడంలోనూ స్వేచ్ఛ ఉండేది. వీరికి విద్యా హక్కు కూడా ఉండేది. ఉన్నత విద్యను అభ్యసించిన 20 మంది మహిళా మేధావుల ప్రస్తావన ఋగ్వేదంలో కనిపిస్తుంది. మనకు ఋగ్వేదంలో ప్రస్తావన కనబడుతుందండి. ఇందాక చెప్పాం కదా కవిత్రుల పేర్లు. సో దాదాపుగా 20 మంది మహిళా మేధావుల యొక్క ప్రస్తావన మనకి ఋగ్వేదంలో కనబడుతుంది. 20 మంది మహిళా మేధావుల ప్రస్తావన ఉంది అంటే వారికి చదువు అందింది అంటే వాళ్ళకి సమాజంలో గౌరవమైన పరిస్థితి ఉండి వారు చదువుకోవడానికి వీలున్న సమాజం ఉంది అన్నట్టు మనం భావించవచ్చు. అంత తొలివేద కాలంలో. నెక్స్ట్, తొలివేద కాలంలో కనుక మనం మాట్లాడుకున్నట్లయితే బాల్య వివాహాలు, సతీ సాగమనం వంటి దురాచారాలకు తావు లేదనమాట. అప్పుడులో నో చైల్డ్ మ్యారేజెస్ ఆర్ సతీ సిస్టమ్.
వితంతు పునర్వివాహాలకు, నియోగ వివాహాలకు అవకాశం ఉండేది. విడో రీమ్యారేజెస్ కూడా ఉండేదండి. అందుకే చెప్తున్నా, ఎర్లీ వేదకాలంలో అన్నీ గుడ్ ఉంటాయి అన్నమాట, లిబరల్గా ఉంటాయి. నెక్స్ట్ అపాల, విశ్వవర, ఘోష మొదలైన బ్రహ్మవాదినులు, ఇందాక చూసాం కదండి, ఉమెన్ పోయిటర్స్ అని వారు ఉండేవారు. వారి జీవితాంతం వీళ్ళు బ్రహ్మచారులు అంటే మగవాళ్ళు అట్లా అంటాము, వీళ్ళని బ్రహ్మవాదినులు అంటాము. సో వీరి జీవితాంతం వివాహం లేకుండా విద్యార్జనకే తమ జీవితాలను అంకితం చేస్తారనమాట. సో ఇది మనకి ఋగ్వేదం ద్వారా తెలుస్తుంది, వీరు మొదలైన వారు బ్రహ్మవాదినులు ఉండేవారు అని. సో ఋగ్వేదంలోని చాలా శ్లోకాలను మహిళలే రచించారని చరిత్రకారులు కూడా అభిప్రాయపడతారు. మనకు ఋగ్వేదంలో చాలా శ్లోకాలు ఉంటాయి, అట్లాంటి చాలా శ్లోకాల్లో చాలా వరకు మహిళలే రచించారు. అంటే చాలా గొప్ప పొజిషన్ ఉండేది మహిళలకి తొలి వేద కాలంలో మీనింగ్ అనమాట ఇక్కడ, అంత ఎసెన్స్. సో మీకు ఎట్లా అంటే ఎగ్జామ్లో ట్రూ ఆర్ ఫాల్స్ లాగా అడగచ్చు. తొలివేద కాలంలో మహిళలకు చాలా గౌరవమైన స్టేటస్ ఉండేది, ట్రూ అని పెట్టాలి, లేదా ఫాల్స్ అని పెట్టాలి ఆపోజిట్గా ఇస్తే. లేకపోతే ఇట్లాగ ఇస్తాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ రిగార్డింగ్ స్టేటస్ ఆఫ్ ఉమెన్ డ్యూరింగ్ ఎర్లీ వేదిక్ టైమ్స్, దే ఎంజాయిడ్ హయ్యర్ స్టేటస్ అండ్ హయ్యర్ పొజిషన్ అని చెప్పాలన్నమాట. సమ్ ఆఫ్ ది శ్లోకాస్ ఆఫ్ ఋగ్వేద ఆర్ రిటర్న్ బై ఉమెన్, అది కూడా రైటే. అట్లా అడుగుతుంటాడు మనకి. నెక్స్ట్ జీవితాంతం వివాహం లేకుండా విద్యార్థులకే తమ జీవితాలను అంకితం చేసినట్లు తెలుస్తుంది. ఋగ్వేదంలోని చాలా శ్లోకాలు మహిళలే రచించిన చరిత్రకారుల అభిప్రాయం. మనకి ఉపనిషత్తులు ఉంటాయండి. ఆ ఉపనిషత్తులో ఒక ఉపనిషత్తు పేరు బృహదారణ్యక ఉపనిషత్. ఆ బృహదారణ్య ఉపనిషత్తులో ఏమని ఉంటుందంటే, గార్గి అనే ఒక స్త్రీ ఉంటుంది, బ్రహ్మవాదిని. ఈ గర్గికి మరియు యజ్ఞవాల్క్య అనే మహర్షి ఉంటాడు. యజ్ఞవాల్క్య జరిగాయి, తాత్విక చర్చలు జరిగాయి, ఫిలాసఫికల్ డిస్కషన్స్ కూడా జరిగాయి. అంటే ఒక గొప్ప మహర్షి అయినటువంటి యజ్ఞవాల్క్య ముందు ఒక స్త్రీ అయిన గర్గి కూర్చొని అతనితో పాటు సమానంగా తత్వానికి సంబంధించిన చర్చలు, డిబేట్స్ జరిగాయి. అంటే స్త్రీల యొక్క పొజిషన్ మనం అర్థం చేసుకోవచ్చు, చాలా గొప్పగా ఉండేది ఆ కాలంలోని. ఇదంతా ఏంటి, తొలి వేద కాలంలో. ఇది ఓకే కదండి. నెక్స్ట్ ఇప్పుడు మనం మలివేద కాలం వద్దాం. ఇందాక ఏదైతే చదివామో అదంతా యూటర్న్ తీసుకుంటుంది అనమాట. అంతా లిబరల్గా ఉన్నవంతా ఇప్పుడు రిజిడ్గా తయారవడం అవుతాయి. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మలివేద కాలం కనుక మనం చూసుకున్నట్లయితే, మలివేద కాలం నాటికి చతుర్వర్ణ వ్యవస్థ బాగా స్థిరపడింది. అంటే బాగా స్ట్రాంగ్ అయిపోయింది, వర్ణ సిస్టమ్ బాగా రిజిడ్గా అయిపోయింది, స్థిరపడిపోయింది. నెక్స్ట్ వర్ణ వ్యవస్థ కూడా కఠినంగా మారిందనమాట. దీనికి తోడు వర్ణాశ్రమ ధర్మ సిద్ధాంతాన్ని కూడా ప్రతిపాదించారు. వర్ణాశ్రమ ధర్మ సిద్ధాంతం వెరీ ఇంపార్టెంట్. మనకి వర్ణాశ్రమ ధర్మ సిద్ధాంతం 4 ఉంటాయి అన్నమాట. అంటే 4 మనకి బాధ్యతలు ఉంటాయి అన్నట్టు అంటారు, 4 ఆశ్రమాలు ఉంటాయి అంటారు. సో అందులో మనకి ఏమంటాం, బ్రహ్మచర్యం ఉంటుంది అంటాము. దాని తర్వాత మనకి గృహస్థచర్యం అనేది మనము సంసారాన్ని నిలబెట్టాలి, సంసారాన్ని చేయాలి అట్లాగా అన్నట్టు ఉంటుంది. తర్వాత వనప్రస్థాశ్రమం ఉంటుంది అంటారు. తర్వాత సన్యాసాశ్రమం ఉంటుంది అంటారు. సో ఇవన్నీ వర్ణావస్థ ఆశ్రమాలండి. వీటిని ఈ వర్ణంలో ఉన్నవారు అవన్నీ పాటించాలి. సో ఆ పద్ధతి కూడా వచ్చిందనమాట. ఏం పద్ధతి, వర్ణాశ్రమ ధర్మ సిద్ధాంతాన్ని కూడా ప్రతిపాదించారు. దీని ప్రకారం ఏంటంటే, జీవితాన్ని బ్రహ్మచర్యం మొదటి ఆశ్రమం ఇది. సో బ్రహ్మచర్యం అంటే మనము వివాహం లేకుండా, అంటే ఈ టైంలో యవ్వనంగా ఉన్నప్పుడు మనము జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ట్రై చేయాలి, బ్రహ్మచర్యము. నెక్స్ట్ గృహస్థం అంటే మనకి కొంత వయసు వచ్చిన తర్వాత మనము వివాహం చేసుకొని కుటుంబాన్ని సరిచూసుకోవాలి. తర్వాత వర్ణాశ్రమ ధర్మం అనేది ఉంటుంది. తర్వాత మనం కొంత సంసారం చేసిన తర్వాత వర్ణాశ్రమం అంటే సంసారం చేసిన వానప్రస్థం, అడవులకు వెళ్ళి అక్కడ మనము ఉండాలి, అక్కడ శిష్యులకి బోధించాలి, అట్లాగా ఉంటుంది. తర్వాత సన్యాసం, మనము ఆశలు అవన్నీ తగ్గించేసి భౌతిక వాటిపైన మనము హాయిగా ప్రశాంతమైన సన్యాస జీవితాన్ని గడించాలి ఆఖరి దశల్లో అని ఉంటుంది. సో ఇవన్నీ వర్ణాశ్రమ ధర్మం అంటాం. ఈ బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం అనే 4 దశలుగా విభజించారు ఈ వర్ణాశ్రమ ధర్మ సిద్ధాంతాన్ని. సో ఒకే వర్ణానికి చెందిన వారి మధ్య మాత్రమే వివాహాలను అనుమతించేవారు. అంటే సేమ్ వర్ణ మ్యారేజెస్ అలౌడ్ అనమాట. సేమ్ కాస్ట్ మ్యారేజెస్ లాగా ఓన్లీ సేమ్ వర్ణాస్ మధ్యలోనే మ్యారేజెస్ అనేది అనుమతించారు అప్పటి రోజుల్లో. నెక్స్ట్ గోత్ర అనే పద్ధతి కూడా వచ్చింది. గోత్రం ఉంటారు కదండి, ఇప్పుడు ఆ గోత్ర అనే సాంప్రదాయం కూడా మలివేద కాలంలో వచ్చింది.
ఒకే గోత్రానికి చెందిన వారి మధ్య వివాహాలను అనుమతించేవారు కాదు. వాళ్ళు అన్న చెల్లెలు లేకపోతే అట్లాగా అవుతారు అని చెప్పి, ఒకటే బ్లడ్ వాళ్ళలో ఫ్లో అవుతుంది అని చెప్పి ఒకే గోత్రానికి చెందిన వారి మధ్య వివాహాలను అనుమతించేవారు కాదు. వర్ణాంతర వివాహాలు నిషేధించినా అవి ఆగలేదు, జరిగాయి, వెంటనే అయిపోగలండి. అందుకే మెల్ల టైంకి అది ఇంకా స్ట్రాంగ్ అవుతాయి. సో వాళ్ళైతే నిషేధించారు వర్ణాంతర వివాహాలు, కానీ ఆగలేదు, కొన్ని అయితే జరిగాయి. అందుకే వర్ణ సంకర సిద్ధాంతాన్ని రూపొందించలేదు. ఆగట్లేదా, ఇంక ఇట్లా కాదు, ఇంకోటి ఏదో సిద్ధాంతాన్ని మనం తయారు చేస్తే అప్పుడు దెబ్బగా ఆగుతారు అని చెప్పి వీళ్ళు వర్ణ సంకర అనే సిద్ధాంతాన్ని రూపొందించారు. సో ఈ కాలంలోనే అష్టవివాహ పద్ధతి ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇందులో ఏం జరుగుద్ది అంటే, ఈ అష్టవివాహ పద్ధతిలో ఏం జరుగుద్ది అంటే, బ్రహ్మ, దైవ, అర్స, ప్రజాపత్య, గాంధర్వ, అసుర, రాక్షస, పైశాచి అనే 8 రకాల పద్ధతులు ఉన్నాయి. అంటే మ్యారేజెస్లో అండి, వివాహాలు 8 రకాలుగా విభజించారు. అసుర వివాహము, రాక్షస వివాహం, పైశాచ వివాహం, ప్రజాపత్య, గాంధర్వ వివాహము, బ్రహ్మ వివాహము, అట్లాగే 8 రకాల వివాహాలను వీళ్ళు విభజించారు. వీటిలో గాంధర్వ, రాక్షస వివాహాలకు క్షత్రియులను అనుమతించారనమాట. వర్ణాంతర వివాహాల వల్ల సమాజంలో అనేక మిశ్రమ కులాలు వచ్చి చేరాయి. అంతే కదండి, ఇప్పుడు ఒక కులం వాళ్ళు ఇంకో కులంకి వచ్చి ఇదంతా ఒక మిశ్రమ కులంలాగా ఏర్పడేది అప్పుడులో. సో వర్ణాంతర వివాహాల వల్ల సమాజంలో అనేక మిశ్రమ కులాలు కూడా ఏర్పడ్డాయి. ఋగ్వేద కాలంలో పోలిస్తే స్త్రీల గౌరవం మనం ఆల్రెడీ చదువుతున్నాం. ఏనని మర్యాదలు క్షీణించాయి బాగా. వారిపై అనేక రకాల ఆంక్షలను విధించారు. స్త్రీలకు సంబంధించి అనేక సామాజిక దురాచారాలు ప్రారంభమయ్యాయి. బాల్య వివాహాలు, సతీ సాగమనం, వితంతు వివాహాలను నిషేధించడం, తర్వాత వేదాధ్యయనం చేసే అవకాశం స్త్రీలకు లేదు. అంటే వేదన అధ్యయనం చేయడం ముందు ఉండేది కదండి, మరి గర్గి వీళ్ళందరూ చేశారు కదా వేదన అధ్యయనం. అయితే వేదాధ్యయనం చేసే అవకాశం కూడా స్త్రీలకు తీసేశారు మళ్ళీ వేదకాలంకి వచ్చేసరికి. నెక్స్ట్, పున్నామ నరకాన్ని తప్పించేవాడు అని పుత్ర సంతానికి ప్రాధాన్యం పెరిగింది. పుత్రుడు పుడితే మనకి నరకం పోతుంది, పుణ్యం ఉంటుంది అనే ఒక నమ్మకాన్ని కూడా పెంచి ఉంచుకున్నారు. దాంతో స్త్రీల యొక్క పరిస్థితి ఇంకా అనగబారిపోయింది. కొడుకు నాకు పుట్టాలి అనే ఆశ బాగా పెరిగింది. సో పున్నామ నరకాన్ని తప్పించేవాడు అని పుత్రకి సంతానానికి ప్రాధాన్యం పెరిగింది. సభ, సమితి ఇవి చూసుకుంటే మనకు వీటిల్లోనూ కూడా స్త్రీల యొక్క సభ్యత్వం లేకుండా పోయింది. మొత్తం ఏం జరిగింది, స్త్రీల యొక్క పరిస్థితి బాగా డౌన్ అయిపోయింది. కాస్ట్ వర్ణ వ్యవస్థ బాగా స్ట్రాంగ్ అయిపోయింది అనమాట. వర్ణ వ్యవస్థ బాగా స్ట్రాంగ్ అయిపోయింది. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్, ఇంటర్ వర్ణ వ్యవస్థ అనేది బాగా నిషేధింపబడింది. దాంతోపాటు ఉపకులాలు బాగా ఏర్పడ్డాయి. నెక్స్ట్, దురాచారాలు కూడా పెరిగినాయి. సతీ, విడోస్కి రీవిడో రీమ్యారేజెస్, అట్లాంటి దురాచారాలు కూడా పెరిగినాయి. ఇవన్నీ ఏంటండి, సామాజిక పరిస్థితులు. సో మనం ఇప్పటి వరకు ఏం చూసాము, మనము పొలిటికల్ స్ట్రక్చర్ చూసాము, సోషల్ స్ట్రక్చర్ చూసాము. నెక్స్ట్ మనము ఎకానమిక్ స్ట్రక్చర్ డ్యూరింగ్ వేదకాలం చూద్దాం. మనకి మౌర్యులు వచ్చినంత వరకు కొంచెం ఇట్లా ఉంటుందండి. కాకపోతే ఇది సబ్జెక్టే ఇట్లా ఉంటుంది, మీరు ఇది వేరేలా ఉంది సబ్జెక్ట్ అనుకోకండి. ఎందుకంటే లైక్ ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఇది కొంచెం సబ్జెక్ట్ ఇట్లా ఉందని చెప్పి చదవకుండా మానేస్తే మాత్రం లాస్ అండి మనకి. ఎందుకంటే ఇందులో కూడా మీరు చూడండి, ఇప్పుడు మనం కాస్ట్ గురించి మాట్లాడుతున్నాం, మనం ఎన్నో చూస్తుంటాం బయట ఎగ్జాంపుల్స్. కాస్ట్ అనే ఫ్యాక్టర్ వల్ల ఎన్ని గొడవలు అవుతుంటాయి, లైక్ ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, ఇవన్నీ ఉంటుంటాయి కదా. వీటన్నిటికీ మూలం ఎక్కడ మనం పట్టాలి, మూలం వేదకాలంలో ఇవన్నీ వచ్చినాయి. సో మనం అంతా తెలుసుకోలేని జిజ్ఞాసతో ఉంటే మనకి ఇది అవుట్ ఆఫ్ సిలబస్ అట్లా అనిపించదు అనమాట. ఏది అంటే ఏంటి ఇట్లా ఉంది సబ్జెక్ట్ అన్నట్టు అనిపించదు. బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ టు అస్ అనమాట. సో ఇప్పుడు మనము ఎకనామిక్ స్ట్రక్చర్ అనేది చూద్దామండి. ఎకనామిక్ స్ట్రక్చర్ అంటే ఆర్థిక వ్యవస్థ, వేదకాలం నాటి ఆర్థిక వ్యవస్థ. ఓకే, ఎకనామిక్ స్ట్రక్చర్. ఫస్ట్ పాయింట్, ఆర్థిక పరంగా మాట్లాడినప్పుడు మనం ఏమంటున్నాము, ఇది తొలి వేద కాలంలో ఈ విధంగా ఉండేదండి. తొలి వేద కాలంలో ఇది మలి వేద కాలంకి వచ్చేసరికి ఈ విధంగా మార్పు జరిగింది. ఎర్లీ వేదిక్ ఏజ్, లేటర్ వేదిక్ ఏజ్. ఎర్లీ వేదిక్ ఏజ్లో చూసుకుంటే వీరు ప్యాస్టరల్ పీపుల్, అంటే క్యాటిల్ని, అంటే గొర్రెల్ని వాటిని మేపుకుంటూ జీవించేవారు. క్యాటిల్ రేరింగ్ పీపుల్ అనమాట వీరు. నెక్స్ట్
అగ్రికల్చర్ వ్యవసాయాన్ని కూడా చేసేవారు. తర్వాత ఈ కాలంలో కాపర్, ఐరన్, బ్రాన్స్తో తయారైన వస్తువుల్ని వాడేవారు. నెక్స్ట్ వీళ్ళు గుర్రాలతో నడిచే చారియట్స్ని కూడా యూస్ చేసేవారు అనమాట. వీళ్ళకి ఉండేవి గుర్రాలతో నడిచే రథాలు కూడా వీళ్ళకి ఉండేవి. నెక్స్ట్ వీరు ముఖ్యంగా సప్తసింధు ప్రాంతాల్లో ఎక్కువగా సెటిల్ అయ్యారు కాబట్టి అక్కడ వీళ్ళ యొక్క ఏమైనా ట్రాన్స్పోర్ట్ చేయాలి అంటే రివర్స్ని ఎక్కువగా వాడేవారు అనమాట. ట్రాన్స్పోర్టేషన్, రవాణా కోసం నది రవాణా వ్యవస్థ ఎక్కువగా చేసేవారు వీళ్ళు. అప్పుడులోని కాటన్, ఉలెన్ యొక్క ఫ్యాబ్రిక్స్ కూడా ఉండేవండి, టెక్స్టైల్స్. నెక్స్ట్ ట్రేడ్, ఇనీషియల్గా వ్యాపారం అనేది ఉండేది, అది బార్టర్ సిస్టమ్ ద్వారా జరిగేది. బార్టర్ సిస్టమ్ అంటే ఏంటి? వస్తు మార్పిడి. అంటే నా దగ్గర ఈ వస్తువు నేను పండిస్తున్నాను, ఇది నీకు నేను 1 కేజీ ఇస్తాను, నువ్వు ఆ వస్తువు నాకు ఎంత ఇస్తావు, నేను నీకు కేజీ ధాన్యాన్ని ఇస్తాను, నువ్వు నాకు ఎంత తిరిగి నువ్వేం చేస్తావు, నువ్వు కుండల్ని నువ్వు చేస్తావు, సో నువ్వు నాకు ఎన్ని కుండల్ని రిటర్న్గా ఇస్తావు, అదనమాట. ఒక వస్తువుకి ఇంకో వస్తువు రిటర్న్ ఇవ్వడమే వస్తు మార్పిడి సిస్టమ్, బార్టర్ సిస్టమ్. సో బార్టర్ సిస్టమ్ని మొదట్లో వీళ్ళు వ్యాపారం వాడేవారు. తర్వాత మెల్లగా కాయిన్స్ అనేవి అమల్లోకి వచ్చింది మెల్లగా. కాయిన్స్ని అప్పుడు నిష్కా అని అనేవారు. సో ద కాయిన్స్ డ్యూరింగ్ వేదిక్ ఏజ్ వర్ రిఫర్డ్ టు యాజ్ నిష్కా. ఇది తొలివేద కాలంకి వచ్చేసరికండి. ఇప్పుడు మలివేద కాలం గురించి మాట్లాడదాము. మలివేద కాలంలో ఎకనామిక్ స్ట్రక్చర్, ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే, చీఫ్ ఆక్యుపేషన్ అగ్రికల్చర్, అంటే ప్రధానమైన వృత్తి ఏది అంటే వ్యవసాయం. మీకు ఆల్రెడీ నేను మొన్న హిస్టరీ చదువుతున్నప్పుడు ఒక పాయింట్ ఏమని చెప్పానంటే, హిస్టరీలో మనకి ఎవరు రాజ్యం ఇచ్చిన ప్రధాన వృత్తి ఏది అని అడిగితే మీరు అన్డౌటెడ్లీ వ్యవసాయం అని పెట్టేసేయండి. సో ఎకనామిక్ స్ట్రక్చర్లో ఫస్ట్ పాయింట్ అగ్రికల్చర్ వాజ్ ద చీఫ్ ఆక్యుపేషన్ అండి. నెక్స్ట్ ఇండస్ట్రియల్ వర్క్స్ లైక్ మెటల్ వర్క్, పాటరీ, కుండలు తయారు చేయడం, కార్పెంటరీ, చెక్క పని అవన్నీ కూడా స్టార్ట్ అయినాయి మలివేద కాలం వచ్చేసరికి. నెక్స్ట్ ట్రేడ్, ఇక్కడ ఫారిన్ ట్రేడ్ కూడా జరిగేది. ఇన్ఫ్యాక్ట్ బాబిలోనియా, సుమేరియా అంత దూరమైన ప్రాంతాలకు కూడా, ఇరాన్ అంత దూరమైన ప్రాంతాలకు కూడా జరిగేదండి ట్రేడ్. సో ట్రేడ్ కూడా చాలా దూరంగా కూడా వీళ్ళు చేసేవారు. కాకపోతే ఆర్యుల కాలంలో వాణిజ్యంకి అంత ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఉండేది కాదండి. ట్రేడ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే అంత ఉండేది కాదు ఆర్యుల కాలంలో, తక్కువే ఉండేది ట్రేడ్. ఎందుకంటే వీరు రూరల్ కమ్యూనిటీ అని మనం ఆల్రెడీ చూసాం. వీళ్ళు కొంచెం రూరల్ కమ్యూనిటీ, అంటే ఎవరు? ఆర్యులు. వేరే ఇండస్ వ్యాలీ వచ్చేసరికి వాళ్ళు అర్బన్ కాబట్టి ఎక్కువ ట్రేడ్ అవన్నీ చూసుకుంటే వీళ్ళకి ఎక్కువ ఉండేది కంపేర్ టు ఆరియన్స్. కాబట్టి ఆర్థిక పరిస్థితులు వచ్చేసరికి ఈ విధంగా ఉంది. ఇప్పుడు మనం చూద్దాం ఆర్థిక వ్యవస్థ. ఓకే, సో ఆర్థిక వ్యవస్థ కనుక మనం చూసుకున్నట్లయితే ఋగ్వేద కాలంలో ఆర్యుల యొక్క ప్రధాన వృత్తి, ఋగ్వేద కాలంలో అండి, అంటే ఇప్పుడు మనకి తొలివేద కాలం గురించి మాట్లాడుతున్నాము, పశు పోషణ. ఋగ్వేద కాలం గురించి మనం మాట్లాడితే అందుకని చెప్పి మరి గోవులకు అమిత ప్రాధాన్యం ఇచ్చేవారు. వాళ్ళు ప్రధానమైన వృత్తి పశువుని పోషించేవారు కాబట్టి కౌస్ని వాళ్ళు గోవులకు అమిత ప్రాధాన్యం ఇచ్చారు. ఋగ్వేద కాలంలో గోవు అంటే ఆవు అని, గోవు అనే పదాన్ని ఋగ్వేదం ఉంటుంది కదా, వేదంలో 176 సార్లు ప్రస్తావించారు. అంటే ఋగ్వేదం అంత గొప్ప గ్రంథంలో గోవు అనే పదానికి 176 సార్లు ప్రస్తావించబడింది. అంటే అక్కడ గోవు అనేది వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్, ప్రముఖమైందో మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ తొలివేద కాలంలో వారి సంపదకు మూలం పశువులే కాబట్టి పశువుల దొంగతనాలను కూడా ఘోరాపరాధంగా పరిగణించేవారు. అంటే ఇప్పుడు రోజుల్లో మనం చూసుకుంటే ఎవరైనా బంగారంని ఎవరైనా దొంగలిస్తే మనం ఎంత నేరంగా పరిగణిస్తాము. మరి ఆ రోజుల్లో బంగారం అంటే ఆ రోజుల్లో వాళ్ళకి ఆవులే బంగారం, గోవులే బంగారం. అందుకని చెప్పి గోవులను ఎవరైనా అపహరించినా దొంగలించిన దాన్ని ఘోరాపరాధంగా పరిగణించేవారు అనమాట. ఎందుకంటే వారి యొక్క సంపదకు మూలం పశువులే కాబట్టి. అయితే ఎవరైనా నేరం పాల్పడితే ఆ నేరానికి కఠినమైన శిక్షలు ఉండేవి. ఆ కాలంలో పానీలు ఇంపార్టెంట్ అని అనేవారు, పశువుల దొంగతనాలకు పాల్పడేవారు. సో పానీలు అనేవారు పశువుల దొంగతనాలకు పాల్పడేవారు. సో ప్రశ్న ఎట్లా అడుగుతాడు, వేదకాలంలో పానీలు అనేవారు ఎవరు? ఏబిసిడి. పశువుల దొంగతనాలకు పాల్పడేవారిని వేదకాలంలో పానీలు అని అనేవారు. అయితే మరి ఈ పశు సంపద అంత ముఖ్యం కాబట్టి అక్కడ రాజన్ ఉంటాడు కదండి, రాజన్ యొక్క ముఖ్య విధి ఏంటి తొలివేద కాలంలో అంటే పశు సంపదను రక్షించడం. కాబట్టి రాజన్ అనే అతను గోపతి అనే పేర్లలో కూడా పిలిచేవారు, అంటే గోవుల్ని కాపాడే అతను అట్లా. సో రాజన్ని గోపతి అనే పేరుతో కూడా పిలిచేవారు. సంపన్నమైన వ్యక్తిని గోమత్ అనేవారు, అంటే ఎన్ని గోవులు ఉంటే అంత సంపన్నమైన వాడు అనమాట అప్పుడు. అందుకనే ఒక సంపన్నమైన వాడు అప్పుడులో ఉంటే ఎక్కువ ఆవులు కలిగిన వాడిని సంపన్నమైన వాడు అప్పుడు రోజుల్లో. మరి అతన్ని
మత్ అని పిలవడం జరిగేది. నెక్స్ట్ గోవిష్టి అంటే గోవిష్టి అనే ఒక పదం ఉండేదండి అప్పటి రోజుల్లో. గోవిష్టి అంటే ఏంటి? గోవుల కోసం చేసే యుద్ధం లేదా గోవుల కోసం వెదకడం అని అర్థము. సో మీరు ఆశ్చర్యపోతారు, అప్పట్లో యుద్ధాలు గోవుల ఆవుల కోసం జరిగేదండి తొలివేద కాలంలో. అంటే ఒక రాజ్యం ఇంకో రాజ్యం పైన దండయాత్ర దేనికోసం చేశారంటే ఆ రాజ్యంలో ఆవులు ఎక్కువ ఉన్నాయి, మనం ఆ రాజ్యం పైన దండయాత్ర చేసి అక్కడ ఉన్న ఆవుల్ని మనం తీసుకుందాము అనే ఒక కారణం. ఇప్పుడు ఏ విధంగా అయితే తర్వాత హిస్టరీలో మనము సంపద కోసం ఏ విధంగా అయితే యుద్ధాలు చేసేవారో అదే విధంగా తొలివేద కాలంలో చూసుకున్నట్లయితే ఆవుల కోసం యుద్ధాలు జరిగేవి. అటువంటి యుద్ధాలనే మనము గోవిష్టి అంటాము. నెక్స్ట్, వీరి యొక్క ఆర్థిక వ్యవస్థలో సమస్త పదాలు గోవులతో ముడిపడి ఉండడాన్ని బట్టి చూస్తే పశువులను ఋగ్వేద కాలంలో ఆర్థిక వ్యవస్థలో ముఖ్య స్థానం ఆక్రమించినట్లు తెలుస్తుంది. అంతే కదండి. పశుపోషణ తర్వాత ఆర్యుల ప్రధాన వృత్తి వ్యవసాయం. అంటే ఆర్యులు అంటే ఇక్కడ తొలివేద కాలంలో అండి, తొలివేద ఆర్యుల యొక్క ప్రధాన వృత్తి వ్యవసాయం. పశుపోషణ తర్వాత వీరికి ఇంకా స్థిర జీవనం అనేది ఏర్పడలేదు, అందుకనే వ్యవసాయాన్ని పరిమితంగానే చేపట్టేవారు. ఎవరు? తొలివేద కాలంలో. వ్యవసాయం చేయాలి అంటే ఏంటి? స్థిర నివాసం అవసరం. ఒకే ప్రాంతంలో అట్లాగా స్థిర నివాసంగా ఉండి చేయాలి. కానీ తొలివేద కాలంలో ఇంకా వీళ్ళు ఇంకా నొమాడిక్ ట్రైబ్స్ అనమాట. అంటే సంచార జీవనాన్ని పాటించారు. అందుకని వ్యవసాయానికి ఇంకా అంత ప్రాధాన్యత రాలే. వేరే మలివేద కాలంకి వచ్చేసరికి వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యం వస్తుంది. కాబట్టి వీరు ఇంకా స్థిర జీవనం ఏర్పడినందున వ్యవసాయాన్ని పరిమితంగానే చేపట్టారు. వీరి ముఖ్య పంటలు ఏంటి తొలివేద కాలంలో అంటే? గోధుమ, బార్లీ అనే ముఖ్య పంటలు. తొలివేద కాలంలో అనేక రకాల చేతవృత్తుల వారు ఉన్నారు. హ్యాండీక్రాఫ్ట్స్ అని చేతివృత్తుల వారు ఉన్నారు. ఆర్టిసన్స్ అంటాం వీళ్ళని. చేతివృత్తుల్లో రథాలను తయారు చేసే రథకారులకు వడ్రంగులు కిందకు వస్తారండి వీళ్ళు. వడ్రంగులు అంటే రథాలు, చారియట్స్ తయారు చేసేవారు అనమాట. సో వాళ్ళది ప్రముఖ స్థానం ఉండేది. ఎందుకంటే మనం ఆల్రెడీ చూసాం కదండి, ఆర్థిక వ్యవస్థలో గుర్రాలు చేత తయారైన గుర్రాలు నడిపే రథాలు ఉండేవి అని, దాని మీద ట్రేడ్ జరిగేది, వాణిజ్యం, వ్యాపారం. అందుకని సో అది చాలా ఇంపార్టెంట్ అనమాట ఆ రోజుల్లో. అందుకని మరి తయారు చేసే రథకారులకు కూడా చాలా ప్రముఖ స్థానం అనేది ఆనాటి సమాజంలో ఆర్థిక వ్యవస్థలో ఉండేది. ఇదంతా దేని గురించి అండి? తొలివేద కాలంలో. ఇప్పుడు మనము మలివేద కాలం కనుక, తొలివేద కాలంలోనే ఇంకో పాయింట్స్ ఉంటాయండి చూడండి. ఇంకా ఇతర వృత్తుల్లో కనుక మనం చూసుకున్నట్లయితే వస్త్రాలు, కుండలు, చర్మ వస్తువులు తయారీ మొదలైనవి పేర్కొదగినవి. లోహాన్ని ఆయాస్ అని పిలిచేవారు. లోహాన్ని వీరు ఆయాస్ అని పిలిచేవారు. లోహ వస్తువులను తయారు చేసేవారిని కర్మారా అనేవారు. సో ఎవరన్నా మెటల్స్ నుంచి ఏదైనా ప్రోడక్ట్స్, వస్తువులను తయారు చేస్తే మెటల్స్ నుంచి, వారిని కర్మారాస్ అనేవారు. లోహాల్ని, మెటల్స్ని ఏమనేవారు? ఆయాస్ అనేవారు. కర్మారాస్. ఈ కాలంలో రాగి లేదా కంచును అధికంగా ఉపయోగించేవారు. సో ఈ కాలంలో రాగిని లేదా కంచుని, బ్రాంజ్ కానీ కాపర్ కానీ ఎక్కువగా వాడేవారు. అందుకని దీన్ని మనము యాక్చువల్లీ కాపర్ ఏజ్ అంటామండి. తొలివేద కాలంలో కాపర్ ఆర్ బ్రాంజ్ ఏజ్ అని కూడా మనం అంటాం. ఎందుకంటే అప్పుడు ఎక్కువ వాడుకలో ఉన్నది ఈ రెండు మెటల్స్ అనమాట. తొలివేద కాలంలో పరిమిత స్థాయిలో అంటే కొంత మోస్తాదులో వ్యాపార వాణిజ్యాలు జరిగాయి. ఋగ్వేదంలో నిష్క అనే నిర్దిష్ట విలువ కలిగిన బంగారు ఆభరణం గురించి కూడా ప్రస్తావన ఉంది. మనం చెప్పామంటే తొలివేద కాలం ఆఖరికి వచ్చేసరికి నిష్క అనే కాయిన్స్ కూడా వచ్చాయని చెప్పి. ఇది గోల్డ్తో చేయబడిన కాయిన్స్. సో నిష్క అనే నిర్దిష్ట విలువ కలిగిన బంగారు ఆభరణం కూడా ప్రస్తావన ఉంది అంటున్నాడు. దీన్ని నాణ్యంగా ఉపయోగించారని కొందరు అభిప్రాయము. అయినప్పటికీ వాణిజ్యము ప్రధాన వస్తు మార్పిడి పద్ధతిలోనే జరిగేది. బార్టర్ సిస్టంలో జరిగేదని మనం ఇందాక చదువుకున్నాం కదా. సో కాయిన్స్ ఉన్నప్పటికీ ప్రధానంగా వాణిజ్యం అనేది వస్తు మార్పిడిలోనే జరిగేది. వేదాల్లో కనుక మనం చూసినట్లయితే ఫణి అనే వర్డ్ ఉంటుందండి. ఈ ఫణి అంటే ఏంటి అంటే ఇది ఒక అనార్య జాతి, అంటే ఆర్యులకు చెందని జాతి. ఇది ఒక అనార్య జాతి. సో వీరు వ్యాపారులు అండి, వీళ్ళు వ్యాపారులు అనమాట. ఆర్యులు అనార్యులైన ఈ ఫణి వాళ్ళతో వ్యాపారం చేసేవారు. ఇది మనకి ప్రస్తావన, వేదాల్లో వీటి యొక్క ప్రస్తావన ఉంది. ఏంటని? ఆర్యులు ఈ ఫణీలతో వ్యాపారం చేసేవారు. ఈ ఫణీలు ఆర్యులకి చెందినవారు కాదు, వీళ్ళు అనార్యులు అని తెలపడం జరిగింది. కాబట్టి వేదాల్లో ఫణి అనే అనార్య జాతికి చెందిన వ్యాపారస్తుల యొక్క ప్రస్తావన ఉంది. ఓకే కదండి. సో ఇదంతా మనకి ఆర్థిక పరిస్థితిని సూచిస్తుందండి.
ఇప్పుడు మనము తొలివేద కాలంలో ఆర్థిక పరిస్థితి అదంతా మనం చూసింది. ఇప్పుడు మనము మలివేద కాలానికి చెందిన ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడదాం. మార్పులు జరిగినాయి, అందుకనే మనము వేదకాలంని 2 దశలుగా విభజించాం, తొలి వేదకాలం, మలివేద కాలం అని. ఇప్పటి వరకు మనము అన్ని తొలి వేదకాలంలో ఏ విధంగా ఉన్నాయో మలివేద కాలంకి ఏ విధంగా మార్పులు చెందే చూస్తున్నాము. అందులో భాగంగా రాజకీయ వ్యవస్థ చూసాము, అందులో భాగంగా సామాజిక వ్యవస్థ చూసాము, అందులో భాగంగా ఆర్థిక వ్యవస్థలో మనం ఉన్నాము. ఆర్థిక వ్యవస్థలో తొలివేద కాలంలో చూసాము. ఇప్పుడు మలివేద కాలం గురించి మనం మాట్లాడుతున్నాము. మలివేద కాలానికి వచ్చేసరికి ఆర్యుల యొక్క ఆర్థిక జీవనంలో పెను మార్పులు సంభవించాయి. ఆర్థిక జీవనంలో అన్నిట్లో మార్పులు, ఆబ్వియస్లీ ఆర్థిక జీవనంలో కూడా మార్పులు వస్తాయి. దీనికి ప్రధానమైన కారణం ఏంటి అంటే, వీరు తొలివేద కాలంలో సప్తసింధు ప్రాంతంలో నివసించేవారు. మలివేద కాలం వచ్చేసరికి ఆ సప్తసింధు ప్రాంతం నుంచి ప్రపంచంలోనే అత్యంత సారవంతమైన గంగా మైదానానికి విస్తరించడమే. మనం చూసాం కదండి, ఆర్యన్స్ మైగ్రేటెడ్ ఫ్రమ్ సప్తసింధు రీజియన్ టు గంగా యమునా రివర్స్ రీజియన్ డ్యూరింగ్ లేటర్ వేదిక్ ఏజ్. సో ఈ కాలంలో ఇక్కడికి రావడం జరిగింది. ఇవి అలువియల్ సాయిల్స్ ఉంటాయండి, అలువియల్ సాయిల్స్. ఇది చాలా ఫెర్టైల్ సారవంతమైన సాయిల్స్ అనమాట. ఇక్కడ గంగా, ఈ రివర్స్ గంగా యమున, ఇక్కడ అన్ని రివర్స్ ఉంటాయి. ఆ నది వ్యవస్థ ఉండేది. అలువియల్ సాయిల్ చాలా ఫెర్టైల్ సారవంతమైనవి, 3 పంటల దాకా కూడా పండుతాయి. మరి ఇటువంటి ఏరియాకి వీళ్ళు రావడం వలన వారి యొక్క ఆర్థిక వ్యవస్థలో కూడా పెనుమార్పులు సంభవించాయి అని చెప్పి వీడు అంటున్నాడు. ఇక్కడ ఏమని అంటున్నారు, ఈ విస్తరణ ఏదైతే ఉందో, ఈ విస్తరణకి మనకి 900 నుంచి ఐరన్ ఏజ్ అనేది మొదలవుతుందండి భారతదేశంలో 900 BC టు ప్రెజెంట్ ఇప్పటి వరకు కూడా మనం చూసుకున్నట్లయితే దీన్ని మనం ఐరన్ ఏజ్ అంటాము. ఐరన్ ఏజ్ కన్నా ముందు మనకి కాపర్ ఆర్ బ్రాంజ్ ఏజ్ ఉండేది. సో ఈ 900 BC ఈ టైంలో మనం చూసుకున్నట్లయితే, మలివేదం కూడా ఈ టైమే కదండి, 900 to 600 అని మనం అనుకున్నాం కదా మలివేదం కూడా. సో మలివేద కాలంలో చూసుకున్నట్లయితే ఈ టైంలోనే ఐరన్ టెక్నాలజీ బాగా డెవలప్ అయింది. తోడై ఆర్యుల యొక్క ఆర్థిక వ్యవస్థ వ్యవసాయదార ఆర్థిక వ్యవస్థగా మారడానికే కారణమయ్యింది. ముందు పశుపోషణగా ఉండేది, క్యాటిల్ రేరింగ్గా ఉండేది తొలివేద కాలంలో. క్యాటిల్ రేరింగ్ నుంచి మలివేద కాలంకి వచ్చేసరికి ఐరన్ ప్లస్ వీరి యొక్క ఫెర్టైల్ ల్యాండ్, ఈ 2 కారణాల వల్ల వీళ్ళు ఆర్థిక వ్యవస్థగా మారడానికి కారణమైంది. ఈ ఇనుమును వీరు ఏమని పిలిచేవారు అనేది క్వశ్చన్ అడిగాడండి ఎగ్జామినేషన్స్లో. కృష్ణ ఆయాస్ అని వీరు మెటల్స్ని, లోహాలను ఆయాస్ అని పిలిచేవారు, మెటల్స్ అని అన్నాం కదా. అయితే ఐరన్ వీరు ఏమని పిలిచేవారు అంటే కృష్ణ ఆయాస్ అని పిలిచేవారు. వెరీ ఇంపార్టెంట్. వీరు శ్యామ ఆయా అని కూడా పిలిచేవారండి. కృష్ణ ఆయా ఆర్ శ్యామ ఆయా అని కూడా వీరు పిలిచేవారు. కృష్ణ ఆయా ఆర్ శ్యామ ఆయా. నెక్స్ట్, ఇనుప నాగళ్ళు ఉపయోగం కూడా ప్రారంభమైంది. మనకి సింధు నాగరికతలో కూడా నాగళ్ళు ఉండేది, కానీ అక్కడ చెక్కతో చేసిన నాగళ్ళు ఉండేదండి, వుడెన్ ప్లవ్ ఉండేది. వేరాస్ ఇక్కడ మనకి ఐరన్ టెక్నాలజీ వచ్చేసింది కాబట్టి ఈ కాలంకి ఐరన్ ప్లవ్ అనేది వచ్చింది. ఐరన్ ప్లవ్ వెరీ పవర్ఫుల్, వ్యవసాయానికి చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఇనుప నాగళ్ళు ఉపయోగం కూడా ప్రారంభమైంది. సో ఇనుప నాగళ్ళు ఉపయోగమైన ప్రారంభం ఏ కాలంలో జరిగిందంటే మలివేద కాలంలో జరిగింది. నెక్స్ట్, శతపథ బ్రాహ్మణంలో వివిధ రకాలైన వ్యవసాయ కార్యకలాపాల గురించి ప్రస్తావన ఉంది. శతపథ బ్రాహ్మణులు అంటే ఇవన్నీ వేదకాలంలో కొన్ని లిటరరీ టెక్స్ట్స్ ఉంటాయండి, వేదాలు, ఉపనిషత్తులు, అరణ్యకాలు, బ్రాహ్మణాలు అని. సో శతపథ బ్రాహ్మణ అని ఒక బ్రాహ్మణం ఉంటుంది, అదొక టెక్స్ట్ అనమాట, గ్రంథంలాగా. దాంట్లో వివిధ రకాలైన వ్యవసాయ కార్యకలాపాల గురించి ప్రస్తావన అనేది ఉంది. నెక్స్ట్, మరి తొలివేద కాలంలో ఏం పండించేవారు అంటే మనం ఏం చదివాము, గోధుమ పండించేవారు, బార్లీ పండించేవారు. మరి మలివేద కాలంకి వచ్చేసరికి వాళ్ళు ప్రధానమైన పంటలు ఏవి అంటే సేమ్ అప్పుడున్న ఉంటాయి, వాటితో పాటు వేరే వస్తాయి. గోధుమ ఉంటుంది, బార్లీ ఉంటుంది, వాటితో పాటు వరి ప్రధాన పంటగా రూపొందింది. రైస్, వరి ప్రధాన పంటగా రూపొందింది. ఈ వ్యవసాయ అభివృద్ధి వల్ల ఆర్యులు సంచార జీవితం అంతమై స్థిర జీవితాన్ని ప్రారంభమైంది. సో ఏ కాలంలో ఆర్యుల యొక్క సంచార జీవితం నుంచి స్థిర జీవితం వైపు వచ్చారంటే మలివేద కాలంలో. తొలివేద కాలంతో పోలిస్తే వృత్తుల సంఖ్య కూడా బాగా పెరిగింది, స్పెషలైజేషన్ అవుతుంది కదండి. ముందు
ఓన్లీ కార్పెంటరీ వర్క్ చేసిన వాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు కార్పెంటరీలోనే రకరకాల స్పెషలైజేషన్లు వచ్చి ఉండొచ్చు మలివేద కాలంలో. అందుకని తొలివేద కాలంతో పోలిస్తే వృత్తుల సంఖ్య కూడా బాగా పెరిగింది. నెక్స్ట్ ఇక్కడ మెటల్స్కి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు, మెటల్స్తో చాలా వస్తువులు కూడా తయారు చేశారు అని మనం అనుకున్నాం కదా. అందుకనే ఇక్కడ లోహకారులకు ప్రాధాన్యం కూడా బాగా మలివేద కాలంలో పెరిగింది. ఈ అభివృద్ధి అంతా కలిసి చిన్న చిన్న పట్టణాలు ఏర్పడడానికి దారితీసింది. ఎప్పుడన్నా కొన్ని లోహ పరిశ్రమలు లేకపోతే ఇట్లాంటివన్నీ బాగా డెవలప్ అవుతుందో, వ్యవసాయం బాగా డెవలప్ అవుతుంది, ఇట్లాంటివన్నీ అంటే ఏంది, రూరల్ నుంచి చిన్న అర్బన్ సెంటర్స్ అనేవి మెల్లగా రావడం జరుగుతుంది. సో ఇవన్నీ దేనికి తీసాయంటే చిన్న చిన్న పట్టణాలు ఏర్పడడానికి దారి తీసాయి. సో మలివేద గ్రంథాల్లో కనిపించే నగరం అనే పదాన్ని ఈ పట్టణాలకు సంకేతంగా భావించవచ్చు. వాళ్ళు మలివేద కాలంలో మనకు నగరం అనే పదం కనబడుతుంది. ఆ నగరం అంటే ఏంటి, ఇవన్నీ డెవలప్ అవ్వడం అంటే తొలివేద కాలం నుంచి ఆర్థిక వ్యవస్థ మలివేద కాలంలో కొన్ని మార్పులు చేపట్టుకుని ఆ మార్పులకు ఫలితంగాను చిన్న చిన్న పట్టణాలు అనేవి ఏర్పడ్డాయి. ఆ పట్టణాలనే నగరాలుగా వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. నెక్స్ట్, మలివేద గ్రంథాల్లో కనిపించే నగరం అనే పదాన్ని ఈ పట్టణాలకు సంకేతంగా భావించవచ్చు. అయితే వాస్తవంగా పట్టణాలు ఏర్పడింది మాత్రం మలివేద యుగం చివరిలో మాత్రమే. అయితే ఇక్కడ మనకి మెల్లగా చిన్నగా పట్టణాలు పెరుగుతూ వస్తాయండి, ఒక్కసారి పెరిగిపోవు. అందుకనే పట్టణాలు ప్రారంభమయ్యాయి చిన్నగా పెరగడం, కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ అర్బన్ సెంటర్స్ ఎప్పుడున్నాయంటే ఇది ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేట్కి వచ్చేసరికి 600 BC ఆ టైంకే జానపదాలు ఏర్పాటయ్యాయని మనం చదివాం కదా. అందుకనే పట్టణాలు స్టార్ట్ అయినాయి పెరగడం, విస్తరించడం, కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మలివేద కాలం చివరిలో మాత్రమే వాస్తవంగా పట్టణాలు అనేవి ఏర్పడ్డాయి అంటున్నాడు. నెక్స్ట్, మలివేద గ్రంథాల్లో పేర్కొన్న కొన్ని ముఖ్య పట్టణాలు ఏవి అంటే గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ ఎట్లా అడుగుతాడంటే కింద ఏ పట్టణం మలివేదంలో ప్రస్తావించబడలేదు అంటాడు, లేకపోతే కింద ఇచ్చిన నగరాల్లో ఏ నగరాన్ని మలివేదంలో ప్రస్తావించబడింది అంటాడు. కాబట్టి మలివేద కాలంలో ప్రస్తావించిన కొన్ని ముఖ్యమైన పట్టణాలు ఏవి అంటే కాశీ, కౌశాంబి, వైదేహి, అయోధ్య, హస్తినాపూర్, ఇంద్రప్రస్థ, ఢిల్లీ దగ్గర ఉంటుందంటే ఇంద్రప్రస్థ, ఇవన్నీ మొదలైనవి. సో ఈ పట్టణాలని మలివేద గ్రంథాల్లో పేర్కోబనడం జరిగింది. సో దిస్ ఈస్ ఎవ్రీథింగ్ రిగార్డింగ్ ఎకనామిక్ స్ట్రక్చర్ డ్యూరింగ్ లేటర్ వేదిక్ ఏజ్. నెక్స్ట్, మలివేద కాలంలో ఇంకొక పాయింట్ నోట్ చేసుకోండి, ఇంకొంచెం ఆర్థిక వ్యవస్థకు సంబంధించి. విస్తృత వ్యవసాయం చేసేవారు, దాంతోపాటు స్థిరమైన జీవన విధానం నేర్పరచుకున్నారు, పట్టణ జీవితం మొదలైంది, చేతి వృత్తులు అనేవి కూడా బాగా డెవలప్ అయ్యాయి. ఇవన్నీ కలిసి వ్యాపార వాణిజ్యాలు అభివృద్ధికి దోహదపడ్డాయి, అంతే కదండి. సో దీంతో వ్యాపార నిర్వహణకు వ్యాపారస్తులు శ్రేణులు లేదా గణలుగా ఏర్పడ్డారు. అంటే వీళ్ళు ఒక వాణిజ్యాల వ్యాపారాలు బాగా పెరిగాయి. దాంతో ఈ వాణిజ్యాల వ్యాపారాలు నిర్వహించుకోవడానికి వ్యాపారస్తులు అందరూ కలిసి ఒక వ్యాపారం చేసేవాళ్ళు ఒక అసోసియేషన్గా ఏర్పరచుకున్నారు. ఆ అసోసియేషన్ని శ్రేణులు అంటారు, శ్రేణీస్, లేదా వాటినే గణాలు అని కూడా అంటారు. గణాస్, ముఖ్యంగా శ్రేణీస్ అని పిలిచేవారండి. ఋగ్వేద కాలపు నిష్కతో పాటు అనేక రకాలైన నాణ్యాలు కూడా వచ్చాయి. మనకు ఋగ్వేదంలో నిష్క అనే బంగారు నాణ్యం అనే నాణ్యము లాస్ట్లో ఎండింగ్ ఆఫ్ ఋగ్వేద కాలంలో వచ్చింది అని మనం అనుకున్నాం కదా. సో మలివేద కాలం వచ్చేసరికి నిష్కాతో పాటు చాలా అదర్ టైప్ ఆఫ్ కాయిన్స్ కూడా వాడుకలోకి రావడం అనేది జరిగింది. ఏంటి మరి ఆ అనేక రకమైన నాణ్యాలు అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, శతమాన నాణెము, కృష్ణ నాణెము, సువర్ణ నాణెము, హిరణ్యపిండ నాణెము అనే మొదలైనవి పేర్లు అనమాట అవి. నెక్స్ట్, బృహదారణ్యక ఉపనిషత్తులు ఉంటే అందులో ఒక ఉపనిషత్తు పేరు బృహదారణ్యక ఉపనిషత్తు. ఆ ఉపనిషత్తులో పడ అనే నాణెం గురించి ప్రస్తావన ఉంది. సో ప్రశ్న ఏమడుగుతాడు ఎగ్జామినేషన్లో అంటే మనకి బృహదారణ్యక ఉపనిషత్తులో ప్రస్తావించబడిన నాణెం ఏది కింద వాటిలో అంటే పడ. అయితే వాస్తవంగా ఇవన్నీ నిర్ణీత విలువ కలిగిన ఆభరణాలు మాత్రమే అన్నమాట. అసలైన నాణ్యాలు మనకి 6th century BCలో మొదలవుతాయి. 6th century BC అంటే మహాజనపదాసు, మౌర్యులు ఆ టైం వచ్చేసరికి అనమాట. 6th century BCలో మాత్రమే ఈ అసలైన నాణ్యాలు అనే ప్రస్తావన ఉంటుంది. ఇక్కడ కేవలం ఎర్లీ స్టేజ్ నాణ్యాలకి ఇదంతా వేదకాలం.
సో అవే ఏంటి అంటే విద్యాంక నాణ్యాలు. నెక్స్ట్ అధర్వణ వేదం ఉంటుందండి, మనకి 4 వేదాలు, ఇది ఒక వేదం అధర్వణ వేదం. ఈ అధర్వణ వేదంలో సంతల గురించి, సంత ఉంటుంది కదా మనకి ఇప్పుడు మార్కెట్స్ ఉంటుంటే, సంతల గురించి అక్కడి సందడిని గురించి ప్రస్తావిస్తుంది. ఏది? అధర్వణ వేదం. అంటే ఆ కాలంలోనే సంతలు ఉండేవి అని అర్థమవుతుంది మనకి. నెక్స్ట్ ఈ కాలంలో వడ్డీ వ్యాపారం కూడా ఒక వృత్తిగా గుర్తింపు పొందింది. మనీ లెండరింగ్ కమ్యూనిటీ అంటాం కదండి, మనీ లెండర్స్. ఈ కాలంలో వడ్డీ వ్యాపారం కూడా ఒక వృత్తిగా గుర్తింపు పొందింది. వడ్డీ వ్యాపారిని ఏమనేవారు వేదకాలంలో అని వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, అది కుసిదిన్. సో వడ్డీ వ్యాపారిని కుసిదిన్ అని పిలిచేవారు, వడ్డీ వ్యాపారిని. నెక్స్ట్, సో మనము ఇప్పటి వరకు వేదకాలంకి వచ్చేసరికి ఏవేవి చూసామంటే పొలిటికల్ స్ట్రక్చర్ చూసాము, ఎకనామిక్ స్ట్రక్చర్ చూసాము, సోషల్ స్ట్రక్చర్ చూసాము. 4వది చూడబోతున్నాం ఇప్పుడు, రిలీజియస్ స్ట్రక్చర్ ఆర్ రిలీజియస్ కండిషన్స్. రిలీజియస్ కండిషన్స్ చూస్తున్నాం అంటే వేదకాలంలోని మత పరిస్థితులు ఏ విధంగా ఉండేవి అనేది చూడబోతున్నాం ఇప్పుడు మనం ప్రెజెంట్. ఇంపార్టెంట్ అండి మత పరిస్థితులు కూడా. ఓకే, రిలీజియన్కి వద్దాం. ఇది తొలి వేద కాలానికి సంబంధించింది, ఎర్లీ వేదిక్. ఇది మలివేదానికి సంబంధించింది, లేటర్ వేదిక్. తొలి వేద కాలంలో కనుక చూసుకున్నట్లయితే వీళ్ళు ప్రకృతిని బాగా ఆరాధించేవారు. ప్రకృతి అనగా భూమి, అగ్గి, నెక్స్ట్ వాయువు, రెయిన్, వాన, థండర్, ఉరుములు, వాటిని వీరు బాగా ఆరాధించేవారు. ప్లస్ వాటిని వీళ్ళు దేవుళ్ళని కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థండర్ యొక్క డేటి, థండర్ దేవుడు ఇంద్రుడు, లేకపోతే అట్లాగని చెప్పి వరుణుడు, అట్లాగని చెప్పి కూడా వీళ్ళు వీటిని దేవుళ్ళలాగా భావించేవారు. నెక్స్ట్ ఇంద్ర చూసుకుంటే థండర్, ఉరుములకి ఇంద్రుడు దేవుడు అన్నట్టు వీళ్ళు భావించేవారు. నెక్స్ట్ భూమికి పృథ్వీ దేవుడు, ఫైర్కి అగ్ని, వానలకి వరుణుడు, విండ్కి వాయువు దేవుడు అని చెప్పి వీళ్ళు భావించేవారు. అంటే వీళ్ళు సింపుల్ పాయింట్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు నెక్స్ట్ గాడెసెస్లా. నెక్స్ట్ టెంపుల్స్ అనేది ఇంకా ఇక్కడికి రాలేదండి. తొలివేద కాలంలో టెంపుల్స్ నిర్మించడం అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ప్లస్ ఐడల్ వర్షిప్, విగ్రహారాధన కూడా ఇంకా ప్రారంభం కాలేదు తొలివేద కాలంలో. సో తొలివేద కాలం గురించి చూసుకున్నట్లయితే ఈ రకంగా మనకి మత పరిస్థితులు ఉన్నాయి. నెక్స్ట్ మలివేద కాలంకి వచ్చేసరికి మత పరిస్థితులు ఏ విధంగా మారాయి అంటే, ఇక్కడ ఈ తొలివేద కాలంలో మనకి ఇంద్రుడు బాగా పవర్ఫుల్ గాడ్ అండి, ముఖ్యమైన దేవుడు. మలివేద కాలంకి వచ్చేసరికి ఇంద్రుడికి ఇంపార్టెన్స్ పోతుంది. ఇక్కడ త్రిమూర్తులు అనే కాన్సెప్ట్ వస్తుంది. త్రిమూర్తులు, ట్రినిటీ అంటాము. ఎవరి ట్రినిటీ అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, శివుడు. ఈ కాన్సెప్ట్ వస్తుంది. వీళ్ళకి ఎక్కువ ప్రాధాన్యం వస్తుంది మలివేద కాలంలో. సో ప్రజాపతి అనే దేవుడు ఎక్కువ ఇంపార్టెన్స్ వస్తుంది. ప్రజాపతి అంటే ఇతను క్రియేటర్ అంటాం అనమాట. విష్ణు తర్వాత ప్రిజర్వర్, ఇతను, వీళ్ళిద్దరూ బాగా ఇంపార్టెంట్ గాడ్స్ లాగా రావడం జరుగుతుంది. ఇంద్రుడు, అగ్ని తొలివేద కాలంలో వాళ్ళకున్న ప్రాముఖ్యత మలివేద కాలంకి వచ్చేసరికి వాళ్ళు కోల్పోతారు. నెక్స్ట్ అప్పుడులో వీరు ప్రేయర్స్ అనేది బాగా చేసేవారండి. అంటే దేవుడా మాకు ఎట్లాగన్నా వానలు కావాలి, ఈ సంవత్సరం వానలు తెప్పించండి అని చెప్పి ఆరాధించేవారు తొలివేద కాలంలో. అయితే తొలివేద కాలంలో ప్రేయర్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండేది. మలివేదం కాలంకి వచ్చేసరికి ఆ ప్రేయర్స్కి బాబు ప్రేయర్ చేస్తే ఏం రాదు అని చెప్పి ప్రేయర్స్కి డిమినిషన్ అనేది తగ్గిపోయింది. ప్రేయర్స్ ఇంపార్టెంట్ కాదు అని చెప్పడం జరిగింది మలివేద కాలంలో. మరి ఏది ఇంపార్టెంట్ అంటే వాళ్ళకి యజ్ఞాలు, యాగాలు ఇంపార్టెంట్ అని చెప్పారు. సో ప్రేయర్స్ ఇంపార్టెన్స్ తగ్గిపోయి మరి ఏదానికి ఇంపార్టెన్స్ పెరిగింది? రిచువల్స్, యజ్ఞాలు, యాగాలకి ఇంపార్టెన్స్ పెరిగింది. నెక్స్ట్ ఈ ప్రీస్ట్స్ ఎవరైతే ఉన్నారో, పురోహితులు ఎవరైతే ఉన్నారో, మరి వాళ్ళన్నీ ఇవన్నీ ఇట్లా మార్చారు కదండి. యజ్ఞాలు, యాగాలు చేస్తేనే మీరు రాజుగా అర్హులు, అవన్నీ చేస్తేనే మీకు పుణ్యం ఉంటుంది. సో అందరి వర్ణాల్లో అన్నిటికన్నా ముఖ్యమైన వర్ణం బ్రాహ్మణ వర్ణం. అన్నీ ఇట్లాగా మార్పులు చేయడం వల్ల పరిస్థితుల్లో డెఫినెట్లీ అప్పుడు ప్రీస్ట్లీ క్లాస్, పురోహిత వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా పవర్ఫుల్గా అవ్వడం జరిగింది. ప్లస్ వాళ్ళు ఏ విధంగా రిచువల్స్ చేయాలి, యాగ యజ్ఞాలు చేయాలి అని చెప్పి వాళ్ళు నిర్దేశించేవారు. దీనివల్ల ఏమైంది? ఈ బ్రాహ్మిన్ డామినేషన్ అనేది బాగా పెరిగిపోయింది మలివేద కాలం వచ్చేసరికి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే డ్యూ టు ఎక్సెస్ డామినేషన్ ఆఫ్ బ్రాహ్మిన్స్ ఇన్ ద అఫైర్స్ ఆఫ్ ద స్టేట్ మనకి బుద్ధిజం అండ్ జైనిజం అనే 2 మతాలు రావడం జరుగుతుంది. మన నెక్స్ట్ క్లాస్లో ఈ టాపిక్లే ఉంటాయండి మనకి, బుద్ధిజం అండ్ జైనిజం. సో బుద్ధిజం అండ్ జైనిజం అనే 2 మతాలు రావడానికి గల ముఖ్యమైన కారణం ఏంటి అంటే, సొసైటీలో, సమాజంలో బ్రాహ్మణ డామినేషన్ విపరీతం అయిపోవడంతో
క్షత్రియుల మీద కూడా వీళ్ళ యొక్క ఆధిపత్యం ఎక్కువ చెలాయించడంతో రాజుకి పురోహితుడికి మధ్యన కూడా చాలా క్లాషెస్ రావడంతో బుద్ధిజం అండ్ జైనిజం మతాలు కూడా ఆవిర్భవించాయి. కాబట్టి ఇది మలివేద కాలంలో మతానికి సంబంధించి, రిలీజియన్కి సంబంధించి. ఇప్పుడు తెలుగులో చూద్దాం మత వ్యవస్థ గురించి. మత వ్యవస్థ. ఋగ్వేదపు కాలపు ఆర్యులు ప్రకృతి శక్తులను అర్థం చేసుకోలేకపోవడంతో వాటిని దైవత్వానిగా ఆపాదించారు. అంటే వాన పడుతుందంటే ఇప్పుడైతే మనకు తెలుసు వాన ఎందుకు పడుతుంది, డ్యూ టు ఎవాపరేషన్, కండెన్సేషన్, క్లౌడ్స్ ఫార్మేషన్, ప్రెసిపిటేషన్, రెయిన్ అని. మరి అప్పుడు వాళ్ళు ఆ ప్రకృతిలో జరిగే శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని అర్థం చేసుకోలేకపోయారు. మరి అప్పుడు టెక్నాలజీ, సైన్స్ అంత లేదు కదండి. సో ఆబ్వియస్లీ ఒక పర్సన్ ఒక ప్రక్రియని అర్థం చేసుకోలేనప్పుడు వాటి వల్ల భయం పరంగా కావనివ్వండి, లేకపోతే వాటి యొక్క ఇంపార్టెన్స్ కారణంగా అవ్వండి, ఏదైతే ఏమి వాటిని దైవంగా అతను పూజించడం ప్రారంభిస్తాడు. అందుకని చేత ఋగ్వేద కాలపు నాటి ఆర్యులు ప్రకృతి శక్తులను అర్థం చేసుకోలేకపోవడంతో వాటిని దైవత్వానిగా ఆపాదించేవారు. అంటే వీళ్ళు నేచర్ని పూజించేవారు. ఆ నేచర్ అవి ఎట్లా జరుగుతాయో తెలియక వాటిని పూజించేవారు దేవుడుగా అనుకొని. అయితే వాటికి మానవ రూపాన్ని ఇచ్చారండి వాటికి. అంటే మనం అనుకున్నాం కదా ఇంద్రుడు అంటే థండర్స్కి అని అట్లాగా. సో వాటికి మానవ రూపాన్ని ఇచ్చి పూజించేవారు. ఋగ్వేదం కనుక మనం చూసుకున్నట్లయితే మొత్తం 33 మంది దేవతల యొక్క ప్రస్తావన ఉంది ఋగ్వేద కాలంలో. ఇంపార్టెంట్ క్వశ్చన్, ఋగ్వేద కాలంలో ఎంతమంది దేవతల యొక్క ప్రస్తావన ఉందంటే 33. వీరందరిలో అతి ముఖ్యమైన, మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, ఋగ్వేద కాలంలో అందరికన్నా ముఖ్యమైన దేవుడు ఎవరు అంటే మనము ఇంద్రుడు అని భావిస్తాము. సో ఇంద్ర వాజ్ ద మోస్ట్ పవర్ఫుల్ గాడ్ డ్యూరింగ్ ఎర్లీ వేదిక్ ఏజ్. ఇంద్రుడికి ఇంకొక పేరు ఏంటి, పురంధ్రుడు. ఇది ఎగ్జామ్లో అడిగారండి. ద అదర్ నేమ్ ఆఫ్ ది గాడ్ ఇంద్ర వాస్ అంటే పురంధర. నెక్స్ట్, ఇతడు యుద్ధ దేవత, గాడ్ ఆఫ్ వార్ అని ఏ దేవుణ్ణి పరిగణిస్తాము అంటాడు, గాడ్ ఆఫ్ వార్. ఇంద్రుడిని గాడ్ ఆఫ్ వార్గా చెప్తాం. ఇతడు యుద్ధ దేవత. రెండో ముఖ్యమైన దైవం ఎవరు ఆ కాలంలో అంటే అగ్ని, ఫైర్. ఇతడిని మానవులకు దేవతలకు మధ్య వారధిగా భావిస్తారు. అంటే అనుసంధానం అనమాట. మనం ఇక్కడ అగ్గి ఎందుకు పెడతాము, తద్వారా అక్కడ వెళ్ళిన ఆ అగ్గి నుంచి వచ్చిన ఆహుతి అక్కడ వెళ్ళి దేవుడికి మనం ఏదైతే కోరుకుంటున్నామో అది అందజేస్తుంది అని చెప్పి, అనుసంధానిస్తుంది అని చెప్పి మనం భావించి అగ్ని దేవుడికి మానవుడికి మధ్యన వారధిగా మనం భావించేవాళ్ళం అనమాట అగ్నిదేవుడిని. నెక్స్ట్, వరుణుడు ప్రకృతిని క్రమబద్ధీకరించే దేవత అని పరిగణించేవారు. నెక్స్ట్ ఇంకా సోమ, ఉషస్, అదితి, పృథ్వీ, అరణ్యాన్ని మొదలైన దేవతల యొక్క ప్రస్తావన కూడా ఉంది తొలివేద కాలం ఇదంతా. నెక్స్ట్, వీరు పూజా విధానంలో భక్తికి ప్రాధాన్యం ఉండేది. మనం అనుకున్నాం కానీ వీళ్ళు ప్రేయర్స్ ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చేవారు తొలివేద కాలంలో. సో భక్తికి ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చారు తొలివేద కాలంలో. భక్తి శ్లోకాలను ఆలపించడం, కానుకలను సమర్పించడం ద్వారా దేవతలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించేవారు వీళ్ళు తొలివేద కాలంలో. తమకు ప్రీతిపాత్రమైన సోమ, సూర అనే పానీయాలని నైవేద్యంగా సమర్పించేవారు. ఈ సోమ, సూర అంటే ఒక టైప్ ఆఫ్ ఇంటాక్సికేటెడ్ డ్రింక్స్ అండి. లైక్ కొంచెం మత్తు కూడా కల్పిస్తాయి ఈ డ్రింక్స్. ఇవి అప్పుడులో చాలా డిమాండ్, చాలా పాపులర్ డ్రింక్స్ అనమాట. సో ఈ పానీయాల్ని వీరు నైవేద్యంగా కూడా దేవుళ్ళకి సమర్పించేవారు తొలివేద కాలంలో. నెక్స్ట్, తొలివేద కాలంలో ప్రజలు ప్రధానంగా సంతానము, పశు సంపద కోసం దేవతలను ప్రార్థించారు. బాబు మాకు సంతానం, దేవుడా మాకు సంతానాన్ని అందించండి, లేదా దేవుడా మా పశువులను కాపాడండి, ఎవరు దొంగలించకుండా చూడండి, మా పశు సంపదను చూసుకోండి, ఇంకా పెరిగేలా చేయండి, అట్లాగా. సో ప్రధానంగా అప్పుడు కాలంలో తొలివేద కాలంలో ఈ 2 రీజన్స్ కోసం ఎక్కువ దేవతల్ని పూజించేవారు. నెక్స్ట్, మలివేద కాలంకి వద్దామండి. ఇప్పుడు మలివేద కాలం కనుక వస్తే మలివేద కాలానికి ఋగ్వేదపు ప్రధాన దేవతలు ప్రాధాన్యత తగ్గిపోయింది. ఇంద్రుడు, వరుణుడు వాళ్ళంతా పోయింది. ఇంద్రుడు, అగ్ని వంటి దేవతల యొక్క స్థానాన్ని త్రిమూర్తులు ఆక్రమించారు. ఋగ్వేదపు ప్రధాన దేవతలు అష్టదిక్పాలుగా మారిపోయారు. అంటే ఋగ్వేద కాలంలో 8 మంది దేవుళ్ళు బాగా పవర్ఫుల్ అయితే, వీళ్ళు మలివేద కాలంకి వచ్చేసరికి కేవలం 8 దిక్కులను పాలించే అష్టదిక్పాలకులుగా మారిపోయారు ఆ దేవుళ్ళు, ఇంద్రుడు వారంతా మలివేద కాలంకి వచ్చేసరికి. సో ఋగ్వేదపు ప్రధాన దేవతలు అష్టదిక్పాలకులుగా మారిపోయారు. సృష్టికర్త అయిన ప్రజాపతి ప్రధాన దేవతగా, రుద్రుడు, విష్ణువు మొదలైన వారు ఇతర ముఖ్య దేవతలుగా అవతరించారు. ఈ కాలంలో వచ్చిన మరొక ముఖ్యమైన మార్పు ఏంటి అంటే వర్ణాల వారీగా దేవతలను ఏర్పడడం. అంటే ఒక వర్ణం వారికి ముఖ్యమైన దేవుడు ఒకరు, ఈ వర్ణం వారికి ఇంకొకడు, అట్లాగా ఇంకొకరు అన్నట్టుగా ఇక్కడ ఒక వర్ణం వారికి ఒక దేవుడు అన్నట్టుగా తయారైంది. సో
వర్ణాల వారీగా దేవతలు ఏర్పడడం అనే ఒక ప్రక్రియ కూడా మనం మలివేద కాలంలో చూస్తాము. ఈ విధంగా ఏర్పడిన దేవతే పుషాన్ అనే శూద్ర దేవత. మరి శూద్రులు ఉన్నారు, శూద్రులకి ఎవరు? ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. రిపీటెడ్గా ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. శూద్రుల యొక్క దేవుడిని ఎవరుగా భావించేవారు? శూద్రుల యొక్క దేవత ఎవరు? శూద్రుల యొక్క దేనిని ఆరాధ్యంగా పూజించేవారు మలివేద కాలంలో అని? దానికి ఆన్సర్ పుషాన్ అండి, PUSHAN. సో శూద్రులు పుషాన్ అనే దేవుడిని పూజించడం జరిగేది. ఇది వెరీ ఇంపార్టెంట్, చాలా ఎగ్జామినేషన్స్లో అడిగాడు. సో పుషాన్ అనే శూద్రుల దేవత. నెక్స్ట్ పుషాన్ అనే శూద్రుల దేవత. నెక్స్ట్ ఆర్యుల యొక్క పూజా విధానంలో కూడా కొన్ని మార్పులు సంభవించాయండి. మనం ఇక్కడ ఏమన్నాము? తొలివేద కాలంలో ప్రేయర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు అన్నాము. వేరాస్ మలివేద కాలంలో వచ్చేసరికి మార్పులు జరిగాయి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? పూజా విధానంలో కూడా కొన్ని మార్పులు సంభవించాయి. భక్తి ప్రాధాన్యత తగ్గింది ప్రేయర్స్కి. మరి దేనికి పెరిగింది? యజ్ఞయాగాలు, బలిదానాలు, సాక్రిఫైసెస్కి ప్రాధాన్యత పెరిగింది. విపరీతమైన జంతు బలుల వల్ల పశు సంపదకు పెద్ద నష్టం వాటిల్లింది. వీరు యాగాలు, యజ్ఞాలు ఎక్కువగా చేయడం మొదలుపెట్టారండి. సో దాంట్లో బలిదానం అనేది కూడా ఉంటుంది. ఈ బలిదానం కూడా, జంతు బలిదానం కూడా ఎక్కువ ఉండడం వల్ల పశు సంపద కూడా బాగా నష్టం వాటిల్లింది, బాగా తగ్గిపోయింది అనమాట పశు సంపద యాగాలు, యజ్ఞాలు, బలిదానాల వల్ల. నెక్స్ట్ మోక్షం అందించాలంటే మార్గం ఉంటుంది కానీ మోక్ష మార్గం అది చాలా సంక్లిష్టంగా అయ్యింది, చాలా వ్యయభరితం అయ్యింది. అంటే మీకు మోక్షం రావాలంటే సింపుల్గా ఇది చేయాలి అని చెప్తారు. అయితే సింపుల్గా ఉంటే ఎవరికన్నా అందుబాటులో ఉంటుంది. కాకపోతే మీకు మోక్షం రావాలంటే యాగం చేయాలి, యజ్ఞం చేయాలి, చాలా కాంప్లెక్స్ ప్రొసీజర్ చేసేయడం వల్ల అది చాలా సంక్లిష్టంగా అయింది, చాలా కష్టంగా అయింది, మరియు చాలా వ్యయభరితంగా అయింది, అంటే చాలా కాస్ట్లీగా అయ్యింది. దానివల్ల ఏమవుతుంది? శూద్రులు, స్త్రీలు వంటి కొన్ని వర్గాలకు మోక్ష మార్గాన్ని నిరాకరించారు. స్త్రీలు, శూద్రాస్ ఉమెన్ వీరిద్దరికి మోక్షం రావడానికి యాగాలు చేయాలన్నా చేయలేరు అనమాట. వీరికి యాక్చువల్లీ మోక్షం అనేది నిరాకరించబడింది. ఎవరికి అంటే ఇద్దరికి, శూద్రులకి, మహిళలకి, ఉమెన్కి. నెక్స్ట్ మలివేద కాలంలో చూసుకున్నట్లయితే మత వ్యవస్థలో చోటు చేసుకున్న ఈ పరిణామాలన్నీ కలిసి వైదిక యుగం చివరి నాటికి, అంటే క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నాటికి వైదిక మతంపై తిరుగుబాటుగా అనేక మత ఉద్యమాలు రావడానికి కారణమయ్యాయి. మనమంతా ఇప్పుడు చూసాం కదండి. మరి ఏ విధంగా మత పరిస్థితులు మారాయో, మరి దానికి కారణంగాను 6th century BCకి వచ్చేసరికి, అంటే టువర్డ్స్ ఎండింగ్ ఆఫ్ వేదిక్ సివిలైజేషన్ వచ్చేసరికి చాలామంది ఇట్లా అయితే మరి కరెక్ట్ కాదు, ఈ మత పరిస్థితి అంతా, బ్రాహ్మణ మనుషులు అంతా స్త్రీలు, ఉమెన్కి నిరాకరించడం, ఇవన్నీ క్షత్రియులకు బ్రాహ్మణులకు గొడవ రావడం, ఇవన్నిటి వల్ల ఈ వైదిక మతం పైన అనేక తిరుగుబాటు ఉద్యమాలు కూడా జరిగాయి అని చెప్పి అంటున్నాడు. సో అది రిగార్డింగ్ మత పరిస్థితులు అండి, రిలీజియస్ కండిషన్స్. సో ఇప్పుడు మనం వేదకాలంకి సంబంధించి మత పరిస్థితులు చూసాం, ఆర్థిక పరిస్థితులు చూసాం, సామాజిక పరిస్థితులు చూసాము, రాజకీయ పరిస్థితులు చూసాం. లాస్ట్ టాపిక్ ఫర్ టుడే అండి, లిటరేచర్కి సంబంధించి ఇప్పుడు చూద్దాం. వేదకాలం లాంటి సాహిత్యము, లిటరేచర్ ఏ విధంగా ఉంది. సో వేదకాలం నాటి లిటరేచర్, సాహిత్యం. వర్డ్ వేద అంటే అర్థం ఏంటి? ఈ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. ద వర్డ్ వేద మీన్స్ ఏంటి? వేద అనేది విత్ అనే పదము నుంచి వచ్చిందండి. విద్ అనే పదము నుంచి వేద అనే పదము ఆవిర్భవించింది. విద్ అనే పదానికి ఒక అర్థం ఏంటి అంటే జ్ఞానము అని, నాలెడ్జ్. సో వేద్ అనేది విద్ పదం నుంచి వచ్చింది. విద్ అంటే నాలెడ్జ్, అంటే వేదం అంటే ఏంది? జ్ఞానము అని అర్థము. 4 వేదాలు ఉంటాయి. ఏంటవి? ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం. ఋగ్వేదం ఎప్పుడు? ఎర్లీ వేదిక్, తొలి వేద కాలంలో అని దీన్ని రాశారు. నెక్స్ట్ మిగతా 3 ఏవైతే ఉన్నాయో, యజుర్, సామ, అథర్వ, ఇవి మలివేద కాలంలో రచించడం జరిగింది, లేటర్ వేదిక్. ఋగ్వేదిక్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇది ప్రపంచంలోనే అతి పురాతనమైన మతపరమైన గ్రంథము ఋగ్వేదము. సో క్వశ్చన్ ఇదే అడుగుతాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఓల్డెస్ట్ రిలీజియస్ టెక్స్ట్ ఇన్ ద వరల్డ్ అంటే ఋగ్వేద అని మనం ఆన్సర్ చేయాలి. ఋగ్వేదంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయనేది క్వశ్చన్ కూడా చాలా ఎగ్జామ్స్లో అడిగాడు. 1028 శ్లోకాలు ఉంటాయి. ఋగ్వేద కాలంలో ఎన్ని మండలాలు? మండలాలు అంటే నథింగ్ బట్ చాప్టర్స్ లాగా అండి. సో చాప్టర్స్ లాగా అనమాట మండలాలు. ఎన్ని మండలాలు ఉన్నాయంటే 10 మండలాలు ఉంటాయి ఋగ్వేదంలో. నెక్స్ట్ లాస్ట్ అండి, ఇంకా లాస్ట్ ఈ వేదిక్ లిటరేచర్. నెక్స్ట్ సామవేదం, నెక్స్ట్ యజుర్వేదం. ఋగ్వేదం చూసినప్పుడు యజుర్వేదం.
యజుర్వేదం ఏంటంటే యాగ యజ్ఞాల గురించి ప్రస్తావించే వేదం యజుర్వేదం అండి. సో ప్రశ్న ఏమడుగుతాడంటే ఏ వేదము యాగ యజ్ఞాలు దానాలు బలిదానాలు గురించి తెలుపుతుంది అంటే యజుర్వేదం అండి. సో యజ్ఞ అంటే యజుర్ అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సామవేదం. సామవేదం అంటే మ్యూజిక్, సంగీతం. సంగీతం ఎస్, సామవేదం ఎస్, అట్లా గుర్తుపెట్టుకోండి. సంగీతం గురించి తెలిపే వేదం ఏది అని క్వశ్చన్ అడుగుతాడు, ఆల్రెడీ చాలాసార్లు అడిగాడు. సంగీతం గురించి తెలిపే వేదం సామవేదం, యజ్ఞాల గురించి తెలిపే వేదం యజుర్వేదం. నెక్స్ట్ అథర్వణ వేదం. అథర్వణ వేదంలో మ్యాజికల్ ఫార్ములా ఇవన్నీ ఉంటాయండి. దీంట్లో జామెట్రీ గురించి కూడా ప్రస్తావన ఉంటుంది, ఆస్ట్రానమీ గురించి ప్రస్తావన ఉంటుంది, మ్యాథమెటిక్స్ గురించి ప్రస్తావన ఉంటుంది, మెడిసిన్ గురించి కూడా కొంత ప్రస్తావన ఉంటుందండి అథర్వణ వేదలో. ప్లస్ ఇందులో మీకు స్పెల్స్ అండ్ మ్యాజికల్ ఫార్ములా అంటే తాంత్రిక్స్ అంటామండి, దీన్ని తంత్రాలు అంటాము, తాంత్రికల్స్. దీన్ని కూడా తాంత్రిక్ కూడా ప్రస్తావన మనకి అథర్వణ వేదాలో ఉంటుంది. నెక్స్ట్ వీటితో పాటు మరొక వేదకాలంలో మరికొన్ని సాహిత్యానికి సంబంధించి ఏంటంటే బ్రాహ్మణాస్ అని రచించేవారండి. బ్రాహ్మణాస్ దేని గురించి మెయిన్గా ఉండేది అంటే మనం యజ్ఞాలు చేస్తున్నప్పుడు వాటి యొక్క అర్థాలు తెలిపేదే బ్రాహ్మణాస్. నెక్స్ట్ ఉపనిషత్స్ ఉండేవండి. ఈ ఉపనిషత్స్ మొత్తం 108 ఉంటాయి అన్నమాట. మొత్తం ఎన్ని ఉపనిషత్స్ ఉంటాయంటే 108. ఇవి ఏం చెప్తాయి అంటే మన భారతదేశం యొక్క ఫిలాసఫీ తత్వాన్ని చెప్తాయి. మన భారతదేశం యొక్క తత్వాన్ని తెలిపేవే ఉపనిషత్తులు. నెక్స్ట్ అరణ్యకాస్ అన్నట్టు కూడా ఒక గ్రంథాలు ఉండేవండి. ఇవి బుక్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. మీరు ఏ విధంగా యాగాలు చేస్తున్నప్పుడు ఏ విధమైన కృతులు చేయాలి అంటే చేసే ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఇవి విధమైనవి పాటించాలి, మీరు ఈ విధమైన పద్ధతుల్ని మీరు ఆ నియమాల్ని పాటించాలి అని తెలిపేది అరణ్యకాస్. నెక్స్ట్ ఈ కాలంలోనే గొప్ప గ్రంథాలైన మహాభారతం మరియు రామాయణం అనేది కూడా రచించడం జరిగింది. ఇది వేదకాలానికి సంబంధించిన సాహిత్యం అండి. సో మనము దీంతో వేదిక్ సివిలైజేషన్, వేదకాలం యొక్క వేద నాగరికత చూసాము. ఆరియన్స్ వేదిక్ సివిలైజేషన్ చూసాము. సో దీంతో ఆర్యులది అనే టాపిక్ అయ్యిందండి. మనం ఇండస్ వ్యాలీ చూసాము, దాని తర్వాత వచ్చిన వేదిక్ సివిలైజేషన్ వాళ్ళది చూసాము. సో నెక్స్ట్ క్లాస్లో మనం మళ్ళీ హిస్టరీ కంటిన్యూ చేద్దాము. లైక్ టుమారో వచ్చేసరికి అగైన్ 9:30 to 11 కనుక చూసుకున్నట్లయితే రేపు మళ్ళీ మనకి జాగ్రఫీ ఉంటుంది. 11:30 to 1 చూసుకున్నట్లయితే మనకి నెక్స్ట్ పాలిటీ ఉంటుందండి. రేపు మార్నింగ్ 9:30 కలుసుకుందాం. సో ఇవన్నీ మీకు ఏంటంటే హిస్టరీలో మనకి మెటీరియల్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి. ఇందులో కాన్సెప్ట్ ఏమి ఉండదు, పెద్దగా మనం డీప్గా డెప్త్గా గ్రహించే కాన్సెప్ట్ ఏమి ఉండదు. ఓన్లీ థింగ్ ఏంటంటే అది చదివి అర్థం చేసుకుని గుర్తుపెట్టుకోవడం ఎక్కువ ఉంటుందండి ఫ్యాక్టర్. సో వీటిని రిపీటెడ్గా చదవాలి, సో దట్ హిస్టరీ అనేది మనకు కంఫర్టబుల్గా అవుతుంది. సో ఓకే, థ్యాంక్ యూ. మనం రేపు కలుద్దాం.